Hi everyone, my name is Sai Sidhu. I am studying PUC 1 at Basa Triple College. సో పోయిన వీడియోలో చూస్తే మనం క్యాటరీ సిలబస్లో కెమికల్ బాండింగ్ చెప్పుకున్నాం. సరే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ క్యాటరీ సిలబస్ మాట్లాడుకుందాం. మనకి ఇంకా ఎగ్జామ్కి 3 days ఉంది. సో క్యాటరీ సిలబస్ ఇన్ కెమిస్ట్రీ ఏంటంటే రిడ్యూస్ అయింది. పోయినసారి చెప్పిన సిలబస్ కంటే ఇప్పుడు రిడ్యూస్ అయింది. సో 2 chapters ఉన్నాయి. ఒకటి కెమికల్ బాండింగ్, ఇంకోటి సొల్యూషన్స్. సో ఈరోజు మనం సొల్యూషన్స్ మ్యాక్సిమం అన్ని టాపిక్స్ చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. కెమిస్ట్రీలో క్యాటరీ సిలబస్ కెమికల్ బాండింగ్ సొల్యూషన్స్లో ఈరోజు ఏం చెప్పుకుంటున్నామంటే సొల్యూషన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఆఫ్ సొల్యూషన్ అండ్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్లో టైప్స్ ఉన్నాయి. సో వాటిలో గ్యాసియస్ సొల్యూషన్, లిక్విడ్ సొల్యూషన్, సాలిడ్ సొల్యూషన్. వాట్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ ఎక్స్ప్రెస్డ్ బై వేరియస్ మెథడ్స్. అందులో మాస్ పర్సెంటేజ్, వాల్యూమ్ పర్సెంటేజ్, మాస్ బై వాల్యూమ్ పర్సెంటేజ్, మొలారిటీ, నార్మాలిటీ, పార్ట్స్ పర్ మిలియన్, మోల్ ఫ్రాక్షన్. అందులో మేము చెప్పుకుందాం. ఏం చెప్తానంటే ఇందులో జస్ట్ ఫార్ములాస్ చెప్తే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన ఏం లేవు. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అందులో మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చినప్పుడు ఆ ఫార్ములాస్ని అందులో యూజ్ చేయడమే. నెక్స్ట్ సాల్యుబిలిటీ మీన్స్ అంటే సాల్యుబిలిటీ అంటే ఏంటో చెప్పుకుందాం. సో దీని గురించి డిస్కస్ చేసుకుందాం. తర్వాత అలాగే కొలిగేటివ్ ప్రాపర్టీస్, వాట్ ఈస్ కొలిగేటివ్, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అండ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్, ఆస్మోటిక్ ప్రెషర్. అలాగే దీంతో పాటు లాస్ట్లో రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ ఆస్మోటిక్ ప్రెషర్. ఫస్ట్ ఆస్మోసిస్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఆస్మోసిస్ అంటే ఏంటో కూడా చెప్తున్నాం. ఆస్మోసిస్ రివర్స్ ఆస్మోసిస్ కూడా చెప్పుకుందాం. బేస్డ్ ఆన్ ఆస్మోటిక్ ప్రెషర్ సొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. అది ఐసోటోనిక్, హైపోటోనిక్, హైపర్టోనిక్. సో వీటిని కూడా డిస్కస్ చేద్దాం. సో ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ అంటే ఏంటంటే సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more కాంపోనెంట్స్ ఆర్ సబ్స్టెన్సెస్. సొల్యూషన్స్ అంటే ఏం చెప్తారంటే సొల్యూషన్ అనేది ఒక హోమోజీనియస్ మిక్చర్ అంట, కాంబినేషన్ ఆఫ్ 2 components అంట. సరే హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటి? హోమోజీనియస్ మిక్చర్ అంటే when the 2 components are completely dissolved and its composition is uniform throughout the solution, then that such type of solutions is called as homogeneous mixture. అంటే సింపుల్గా చెప్పాలంటే 2 కాంపోనెంట్స్ తీసుకుంటే ఆ కాంపోనెంట్స్ ఏంటి, ఒకటి సాల్వెంట్ ఉంటుంది, ఒకటి సాల్యూట్ ఉంటుంది. అవేంటో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత సాల్యూట్ కనుక మిక్స్ చేస్తే అవి కంప్లీట్గా డిజాల్వ్ అవ్వాలంట. ఒకదాంతో ఒకటి కంప్లీట్గా డిజాల్వ్ అయ్యి అది సొల్యూషన్ మొత్తం త్రూఅవుట్ సొల్యూషన్ యూనిఫామ్గా ఉండాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ 2 కలిసిపోయి సింగిల్ ఫేజ్లో కనిపించాలి. సొల్యూషన్ అంటే అర్థం ఏంటంటే 2 కాంపోనెంట్స్ మిక్స్ అయినప్పుడు అది సింగిల్ ఫేజ్లో ఉండాలన్నమాట. అంటే ఏదైనా స్టేట్ కావచ్చు, ఫిజికల్ స్టేట్ అయినా కావచ్చు, లిక్విడ్ స్టేట్ అయినా కావచ్చు, గ్యాసియస్ స్టేట్ అయినా కావచ్చు, కానీ ఒకే ఫేజ్లో రావాలన్నమాట. సరే, మరి సొల్యూషన్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సొల్యూషన్లో ఉండేవి ఏంటి, సాల్వెంట్, సొల్యూట్. మరి సాల్వెంట్ అంటే ఏంటి, సాల్వెంట్ అని దేన్ని అంటాం, సొల్యూట్ అని దేన్ని అంటాం? The component that present in large quantity is called solvent. Solute అంటే the component that present in small quantity is called solute. సో ఇప్పుడు నాకు బీకర్ తీసుకొని బీకర్లో వాటర్ ఉన్నాయి, సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బీకర్లో వాటర్ ఉన్నాయి, ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీతో ఉంది, సాల్ట్ అనేది తక్కువ క్వాంటిటీతో ఉంది. సో వాటర్ అనేది ఇక్కడ సాల్వెంట్, సాల్ట్ అనేది ఇక్కడ సొల్యూట్ అనమాట. ఇది సొల్యూట్, ఇది సాల్వెంట్. సాల్ట్ వాటర్ కలిసిన తర్వాత కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిన తర్వాత సింగిల్ ఫేజ్లో లిక్విడ్ ఫేజ్లో ఉంటుంది. మరి అది లిక్విడ్ ఫేజ్లో ఉంది, అది అలాగే లిక్విడ్ ఫేజ్లోనే రావాలి అని డిసైడ్ చేసేది ఎవరంటే సాల్వెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. రిజల్టెంట్గా వచ్చిన కాంపోనెంట్, రిజల్టెంట్గా 2 మిక్స్ అయిన తర్వాత వచ్చిన కాంపోనెంట్ ఏ ఫేజ్లో ఉండాలి అని డిసైడ్ చేసేది సాల్వెంట్ అనమాట. నెక్స్ట్ సొల్యూట్ అనేది డిజాల్వ్ అవ్వబోయేది సొల్యూట్. సాల్వెంట్ అనేది డిజాల్వ్ చేసుకునేది అంటే వచ్చిన కాంపోనెంట్ని లేదంటే సబ్స్టెన్స్ని తనలో డిజాల్వ్ చేసుకునేది సాల్వెంట్, వెళ్ళి డిజాల్వ్ అయ్యేది సొల్యూట్ అని చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఇంకా బైనరీ సొల్యూషన్స్. ఈ లెసన్లో మనం బైనరీ సొల్యూషన్ గురించి మాట్లాడుకుంటాం. బైనరీ సొల్యూషన్ అంటే ఏంటంటే ఏ సొల్యూషన్ కన్సిస్టింగ్ ఓన్లీ 2 components ఇస్ కాల్డ్ బైనరీ సొల్యూషన్. సింపుల్, ఒక సొల్యూషన్ అంట 2 components ఉండాలంట సొల్యూషన్లో, దాన్ని బైనరీ సొల్యూషన్ అంటాం. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్లో మనకి గ్యాసియస్ సొల్యూషన్, లిక్విడ్ సొల్యూషన్, సాలిడ్ సొల్యూషన్స్ ఉంటుంది. ఫస్ట్గా గ్యాసియస్ సొల్యూషన్ చూసుకుంటే సాల్వెంట్ గ్యాస్ మాత్రమే తీసుకుందాం. ఎందుకు తీసుకున్నాం చెప్పాను. గ్యాసియస్ సొల్యూషన్స్ అంటున్నామంటే ఇది గ్యాసియస్ ఫేజ్లో ఉంది అంటే అర్థం ఏంటి, దీనికి ఫేజ్ రావాలి అని డిసైడ్ చేసేది ఎవరు, సాల్వెంట్. అంటే ఖచ్చితంగా సాల్వెంట్ గ్యాస్లో ఉంటేనే కదా గ్యాసియస్ సొల్యూషన్ వచ్చేది. సో అందుకే సాల్వెంట్స్ అనేది గ్యాస్ రాస్తున్నాం. సొల్యూట్స్ ఏదైనా కావచ్చు. ఓకేనా, ఇప్పుడు సొల్యూట్ అనేది గ్యాస్ తీసుకుందాం. సొల్యూట్ గ్యాస్ అయితే, సాల్వెంట్ గ్యాస్ అయితే, గ్యాస్ ఇన్ గ్యాస్ ఏమవుతుంది? గ్యాస్ ఇన్ గ్యాస్ ఎగ్జాంపుల్ ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్, మిక్చర్ ఆఫ్ ఆక్సిజన్ విత్ నైట్రోజన్. ఇప్పుడు మన చుట్టూ ఏముంది, ఎయిర్ ఉంది. ఎయిర్లో ఎక్కువ శాతం ఏది ఉంది, నైట్రోజన్.
తక్కువ శాతం ఏది ఆక్సిజన్, అవునా? సో లార్జ్ క్వాంటిటీ ఏంటి నైట్రోజన్ సాల్వెంట్, లెస్ క్వాంటిటీ ఏంటి ఆక్సిజన్ సొల్యూట్. సో ఈ రెండు మిక్స్ అయ్యి ఎయిర్లో ఉన్నాయి. సో అందుకే ఎగ్జాంపుల్ మిక్చర్ ఆఫ్ ఆక్సిజన్ విత్ నైట్రోజన్. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ గ్యాస్. లిక్విడ్ ఇన్ గ్యాస్ అంటే క్లోరోఫార్మ్ మిక్చర్ విత్ నైట్రోజన్ గ్యాస్. అర్థమైందా? లిక్విడ్ ఇన్ గ్యాస్ ఇంకా కామన్ ఇన్ జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లౌడ్స్ ఉన్నాయి. క్లౌడ్స్ అనేది ఏ స్టేట్లో ఉంది? క్లౌడ్స్ గ్యాసెస్ స్టేట్లో ఉంది. అలాగే అందులో వర్షం వచ్చినప్పుడు క్లౌడ్స్ ఎలా ఉంటాయి? ఆ క్లౌడ్స్లో వాటర్ బాగా ఫిల్ అయిపోయి ఉంటుంది. అదొక ఎగ్జాంపుల్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు అట్మాస్ఫియర్లో మనకి చలికాలంలో ఏముంటుంది? అట్మాస్ఫియర్లో మాయిశ్చర్ ఉంటుంది, వేపర్స్ ఉంటాయి, అవునా? అట్మాస్ఫియరిక్ వేపర్స్ ఉంటాయి, ఓకేనా? అవి కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట. దీంతో పాటు ఇన్ జనరల్ తీసుకుంటే సాలిడ్ ఇన్ గ్యాస్. సాలిడ్ ఇన్ గ్యాస్లో ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాంఫర్ అండ్ నైట్రోజన్ గ్యాస్. సో ఇది సొల్యూషన్ గ్యాసెస్ సొల్యూషన్స్లో సాలిడ్ ఇన్ గ్యాస్కి ఎగ్జాంపుల్. సో ఇవే ఎగ్జాంపుల్స్ ఎందుకంటే చెప్తున్నానంటే మనకి ఎన్సిక్యూలో ఇచ్చినప్పుడు సాలిడ్ ఇన్ గ్యాస్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అని ఆప్షన్లో ఇది ఇస్తాడు. సో ఇది తెలియాలి కాబట్టి ఇవే రాసిన ఎగ్జాంపుల్స్. ఇంకా అలాగే లిక్విడ్ సొల్యూషన్స్ తీసుకుంటే అది చెప్పాను. లిక్విడ్ సొల్యూషన్ ఎలా ఉంది? దీని ఫేస్ ఏంటి? లిక్విడ్ ఫేస్ అంటే సాల్వెంట్ అంతా ఏమై ఉండాలి? లిక్విడ్ అయి ఉండాలి. సో లిక్విడ్. తర్వాత సొల్యూట్ అనేది గ్యాస్ తీసుకుంటే సొల్యూట్. గ్యాస్ ఇన్ లిక్విడ్. గ్యాస్ ఇన్ లిక్విడ్ అంటే O2 డిజాల్వ్డ్ ఇన్ వాటర్, అంతేనా? వాటర్లో ఆక్సిజన్ గ్యాస్ ఉంటుందా? సో అదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ లిక్విడ్. లిక్విడ్ ఇన్ లిక్విడ్కి ఎగ్జాంపుల్ ఎథనాల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, లేదంటే ఆల్కహాల్, అదే ఆల్కహాల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్ లిక్విడ్ ఇన్ సొల్యూషన్స్కి. తర్వాత సాలిడ్ ఇన్ లిక్విడ్, అవునా? ఏదో ఇప్పుడు ఇందాక చెప్పాం, ఉప్పు యాడ్ చేసాం. ఉప్పు అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అదే ఒక ఎగ్జాంపుల్. ఇంకా దాంతోపాటు గ్లూకోజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో ఇది లిక్విడ్ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సాలిడ్ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్ అంటే చూద్దాం. సాలిడ్ సొల్యూషన్స్. సాలిడ్ సొల్యూషన్లో సేమ్. సాలిడ్ సొల్యూషన్లో ఉందంటే ఇది దీని ఫేస్ డిసైడ్ చేసింది ఎవరు? సాల్వెంట్. సో సాల్వెంట్ ఏమై ఉండాలి? అన్ని సాలిడ్ అయి ఉండాలి, ఓకేనా? సాలిడ్ అయిన తర్వాత సొల్యూట్ ఏమై ఉండొచ్చు? గ్యాస్ అయిన కావచ్చు, లిక్విడ్ అయిన కావచ్చు, సాలిడ్ అయిన కావచ్చు. సరే, గ్యాస్ ఇన్ లిక్విడ్. గ్యాస్ ఇన్ లిక్విడ్ అయితే ఎగ్జాంపుల్ ఏంటి? సొల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ పలాడియం. అలాగే లిక్విడ్ ఇన్ సాలిడ్ ఎగ్జాంపుల్ ఏంటి? అమాల్గమ్ ఆఫ్ మెర్క్యూరీ విత్ సోడియం, ఓకేనా? సాలిడ్ ఇన్ సాలిడ్ కామన్ ఎగ్జాంపుల్ ఏంటి? కాపర్ డిజాల్వ్డ్ ఇన్ గోల్డ్, ఓకేనా? ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో మనం కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ గివెన్ క్వాంటిటీ ఆఫ్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. అర్థమైందా? మనం తీసుకున్న అమౌంట్నే కాన్సన్ట్రేషన్ అంటున్నాడు. సో మరి అది ఏ కాన్సన్ట్రేషన్? హై కాన్సన్ట్రేషనా, లో కాన్సన్ట్రేషనా? ఇప్పుడు ఒక బీకర్లో 200 ml వరకు వాటర్ తీసుకుంటే నువ్వు 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసామనుకో, లేదంటే 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసామనుకో, అది హై కాన్సన్ట్రేషన్ అవుతుంది. 3 స్పూన్స్ లేదంటే 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసామనుకో ఈ 200 ml బీకర్లో, వాటర్ ఉన్న బీకర్లో, అప్పుడు ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు 1 స్పూన్ 1.5 స్పూన్ వేసామనుకో కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ని కాన్సన్ట్రేషన్గా తీసుకుంటాం. అందులో రెండు ఉంటాయి, హైయర్ కాన్సన్ట్రేషన్ అండ్ లోయర్ కాన్సన్ట్రేషన్. అర్థమైందా? సో తర్వాత మాట్లాడుకునే దానికి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వేరియస్ మెథడ్స్ అంట. అవే మెథడ్స్ అంటే మాస్ పర్సెంటేజ్, వాల్యూమ్ పర్సెంటేజ్, మాస్ బై వాల్యూమ్ పర్సెంటేజ్. సరే, మరి మాస్ పర్సెంటేజ్ అంటే ఫార్ములా ఏంటి? మాస్ పర్సెంటేజ్ అంటే వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంటూ 100. పర్సెంటేజ్ అన్నాం కదా, 100. నెక్స్ట్ వాల్యూమ్ పర్సెంటేజ్ అంటే సేమ్ అలాగే వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంటూ 100. ఇది దీని ఫార్ములా. సొల్యూట్ యొక్క వాల్యూమ్ తీసుకుంటావు, అది అలాగే అది మిక్స్ అయిన తర్వాత వచ్చిన సొల్యూషన్ యొక్క వాల్యూమ్ తీసుకుంటావు, రెండింటిని డివైడ్ చేస్తావు, ఇంటూ 100 చేస్తావు, అది వాల్యూమ్ పర్సెంటేజ్. నెక్స్ట్ మాస్ బై వాల్యూమ్ పర్సెంటేజ్. మాస్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ అంటే వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్ అంటే సాల్ట్ సొల్యూషన్ వెయిట్ గ్రామ్స్లో తీసుకుంటావు, తర్వాత అది మిక్స్ అయిన తర్వాత వచ్చిన వాటర్ సొల్యూషన్ ఎలా ఉంటుంది? సాల్ట్ వాటర్ సొల్యూషన్ ఎలా ఉంటుంది? వాల్యూమ్ లీటర్లో ఉంటుంది, ఇంటూ 100 చేసుకుంటావు, ఎంఎల్లో లేదంటే మీటర్లో ఉంటుంది. సో ఇదనమాట. నెక్స్ట్ మొలారిటీకి డిఫరెన్స్ ఉంది. ఇది క్యాపిటల్ ఎం, ఇది స్మాల్ ఎం. కానీ డినోమినేటర్లో ఏముంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. కాకపోతే డినోమినేటర్లో చేంజ్ ఉంది. డినోమినేటర్లో ఏం చేంజ్ ఉందంటే అక్కడ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అంటున్నాడు, ఇక్కడ మాస్ ఆఫ్ ద సాల్వెంట్ అంటున్నాడు. మోల్స్ మొలారిటీ కనుక్కోవాలంటే ఫస్ట్ సాల్వెంట్ యొక్క మోల్స్ ఎంత, సొల్యూట్ యొక్క మోల్స్ ఎంత, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ ద సాల్వెంట్. దాన్ని సపరేట్గా కలపక ముందు విడిగా తీసుకుంటే సాల్వెంట్ సొల్యూషన్ వెయిట్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సాల్వెంట్ మొలారిటీ. నెక్స్ట్ నార్మాలిటీ ఏంటంటే ఫార్ములా నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్. మరి నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అంటే ఏంటి?
దేర్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అంటే సొల్యూషన్ వచ్చిన సొల్యూషన్ ఎంత వాల్యూమ్లో ఉందో మనం క్యాలిక్యులేట్ చేయగలం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది సొల్యూట్. వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ తీసుకున్న సొల్యూట్ యొక్క వెయిట్ డివైడెడ్ బై గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ సొల్యూట్. మళ్ళీ గ్రామ్ ఈక్వలెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని డౌట్ ఉంటుంది. సో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఇదేంటి నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ కదా. సో దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్టెంట్గా ఏమొస్తుంది? వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ డివైడెడ్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. సో దీనికి తీసుకుపోయి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ సొల్యూట్ ఎలా కనుక్కోవాలి? గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ సొల్యూట్. సరే, సొల్యూట్ అనేది ఒకవేళ వాడు యాసిడ్లో ఇస్తే ఎలా తీసుకోవాలి, బేస్లో ఇస్తే ఎలా తీసుకోవాలో చెప్తాం. సో ఒకవేళ వాడు యాసిడ్లో ఇస్తే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్, ఇంకా దీంతో పాటు సాల్ట్ కూడా ఇవ్వచ్చు. సాల్ట్, యాసిడ్ బేస్ సాల్ట్. సో అప్పుడు గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎలా తీసుకోవాలి? గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ తీసుకుంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ solute divided by basicity. సో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ కనుక్కోవాలనుకుంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ HCl, H2SO4, HNO3 ఇవి యాసిడ్స్ కదా. మనం ఇక్కడ వరకు కనుక్కుంటాం. గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ యాసిడ్ అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇచ్చిన సొల్యూట్కి ఇప్పుడు HCl ఇస్తే దాని మాలిక్యులర్ వెయిట్ కనుక్కుంటాం. మరి బేసిసిటీ ఎలా అంటే సింపుల్. ఇప్పుడు HClలో H అనేది H+ అయాన్ని రిలీజ్ చేస్తుంది. సో ఎన్ని H+ అయాన్స్ రిలీజ్ చేస్తే అన్ని రాసిస్తాం అనమాట. ఒకటి రిలీజ్ చేస్తుంది కాబట్టి బేసిసిటీ కూడా 1. సో సింపుల్, ఇలా గుర్తుపెట్టుకోండి. HClలో ఒక H ఉంది, అది H+ ఒకటి రిలీజ్ చేస్తుంది. సో బేసిసిటీ 1. సో H2SO4లో 2 H ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 H+ రిలీజ్ చేస్తుంది. సో బేసిసిటీ 2 అవుతుంది. నెక్స్ట్ HNO3లో ఒక H ఉంది. సో బేసిసిటీ 1 అవుతుంది అనమాట. ఇలా అనమాట. నెక్స్ట్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ బేస్ అడిగితే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ బేస్ అడిగితే సేమ్ ఇలాగే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గివెన్ సొల్యూట్ divided by acidity. సో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ బేస్ అడిగితే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ సేమ్ ఎలాగే రాస్తాం. తర్వాత డినామినేటర్లో యాసిడిటీ, బేస్ అడుగుతున్నాడు కాబట్టి యాసిడిటీ. సో బేస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే NaOH కానీ CaOH టేక్ ఇట్ యాజ్. సరే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇది బేస్ అనుకుంటే మరి దీని యాసిడిటీ ఏమవుతుంది? NaOHలో రిలీజ్ చేస్తే అదే దాని యాసిడిటీ. ఇప్పుడు ఇక్కడ NaOHలో OH అనేది ఇప్పుడు NaOHలో OH అనేది ఒకటి ఉంది. సో ఒకటి యాసిడిటీ ఒకటి అయిపోతుంది. CaOH టేకెన్ వైజ్లో 2 OHలు ఉన్నాయి. సో అందుకే దీన్ని 2 అవుతుంది యాసిడిటీ. సో ఇలా అనమాట. నెక్స్ట్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సాల్ట్ అడిగాడంటే ఒక ఎగ్జాంపుల్ సాల్ట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ NaCl కానీ, లేదంటే AlCl3 కానీ, లేదంటే సాల్ట్స్ కదా. NaCl అడిగితే ఫస్ట్ దానిలో పాజిటివ్ అయినా తీసుకోవాలి, నెగిటివ్ అయినా తీసుకోవాలి. పాజిటివ్ అంటే ఇప్పుడు Na ప్లస్ ఉంటుంది, Cl మైనస్ ఉంటుంది. సో వన్ పాజిటివ్ ఉంది, 1 నెగిటివ్ ఉంది. సో రెండిట్లో ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. NaClలో నేను పాజిటివ్ కన్సిడర్ చేస్తున్నా 1, అండ్ AlCl3లో Al అనేది అల్యూమినియం 3 పాజిటివ్ 3 ఉంటుంది. సో నేను పాజిటివ్ కన్సిడర్ చేస్తున్నా 3. సో ఇలా అనమాట. ఒకవేళ సాల్ట్ ఇస్తే NaCl లేదంటే AlCl3 ఇస్తే వెయిట్ ఆఫ్ ది సాల్ట్ దాని వెయిట్ కనుక్కొని తర్వాత దానికి పాజిటివ్ అయినా తీసుకుంటాం, లేదంటే నెగిటివ్ అయినా చార్జెస్ తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ మిగిలిపోయినవి పార్ట్స్ పర్ మిలియన్, మోల్ ఫ్రాక్షన్. పార్ట్స్ పర్ మిలియన్కి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 10⁶ దీనికి ఫార్ములా. నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ లేదంటే సాల్వెంట్. ఒకవేళ సొల్యూట్ అడిగితే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అడిగితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూషన్. లేదంటే సాల్వెంట్ అడిగాడు అనుకోండి,
మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అడిగితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూషన్. సో మోల్ ఫ్రాక్షన్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పుకుంటే ఒక కేక్ ఉంది, అది 4 పీసెస్ చేసాం. ఓకేనా, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఈ కేక్ని 4 పీసెస్ చేస్తే ఆ కేక్లో తినేమో 1 పార్ట్ తీసుకుంటున్నాడు, అంటే దీనికి ఎంత కావాలంట 1/4. తన మోల్ ఫ్రాక్షన్ ఏమో ఇది. నెక్స్ట్ దీనికి ఎంత కావాలంట 2/4 కావాలంట, లేదంటే ఫుల్ తీసుకుంటాం 3/4 తీసుకుందాం, 3/4. సో ఏం చెప్తున్నాం, ఒక కేక్ తీసుకుంటే ఆ కేక్ని 4 పీసెస్ చేస్తే ఒకటికి ఏం కావాలంట ఒక పీస్ కావాలంట కేక్లో, అంటే 1/4. ఇంకోటికి ఏం కావాలంట ఆ కేక్ 4 పీసులు ఉన్న కేక్లో 3 కావాలంట. సో వీటికి మోల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది 3/4, ఇది 1/4. సో ఒకవేళ ఇటు సాల్వెంట్ అనుకోండి, సో లేదు సొల్యూట్ అనుకోండి, వీడు సాల్వెంట్ అనుకోండి. సో సొల్యూట్కి సాల్వెంట్ కూడా అంతే, దీని మోల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది 1/4, సాల్వెంట్ మోల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది 3/4. అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సరే, ఒక బీకర్ గీద్దాం. ఒక బీకర్లో సమ్వాట్ కాంపోనెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. అదేంటి, ఒక P అనుకో, Q అనుకో, R అనుకో, సమ్వాట్ 3 కాంపోనెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. అందులో Pకి ఏమో 6 మోల్స్ ఉన్నాయి, Qకి ఏమో 3 మోల్స్ ఉన్నాయి, Rకి ఏమో 1 మోల్ ఉంది. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ P అడిగితే నువ్వేం చేస్తావు, సింపుల్ ఇదే ఫార్ములా యూస్ చేస్తావు. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ P అడిగితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ P డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద గివెన్ సొల్యూషన్. సో ఎన్ని మోల్స్ అంట, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ P అడుగుతున్నాడు, అవునా. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ P అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని 6, టోటల్గా ఎన్ని ఉన్నాయి, సారీ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ P ఏంటి 6, టోటల్ ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి. 6 3 1 10 కదా. సో 6/10, 3/5 మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద Pకి 3/4 మోల్ ఫ్రాక్షన్ అవుతుంది. అలాగే మీరు Qకి కూడా చేయండి, Qకి ఏమవుతుంది 3/10, Rకి ఏమవుతుంది 1/10. సో ఇది దాని మోల్ ఫ్రాక్షన్. సో ఇలా కనుక్కోవాలన్నమాట మోల్ ఫ్రాక్షన్స్ అడిగితే. నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే సాల్యుబిలిటీ. నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ అంటే ఏమంటున్నాడంటే ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ దట్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఇన్ ఏ గివెన్ 100 grams ఆఫ్ సాల్వెంట్ అట్ స్పెసిఫిక్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ సాల్యుబిలిటీ. సో సింపుల్గా చెప్పాలంటే ఒక బీకర్లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకుంటే ఇప్పుడు ఈ బీకర్లో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసామనుకో అది డిజాల్వ్ అవుతుంది, అవునా. అలా కాకుండా అనుకుందాం 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తే అది కంప్లీట్గా డిజాల్వ్ చేసుకుంటుంది. అంత కాకుండా 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసామనుకో అది డిజాల్వ్ చేసుకోదు. సో ఇక్కడ మాక్సిమం ఏంటి డిజాల్వ్ చేసుకోవడానికి, దానికి మాక్సిమం ఎన్ని స్పూన్స్ పడుతున్నాయి 2 స్పూన్స్ పడుతున్నాయి. ఆ మాక్సిమం సాల్యుబిలిటీనే, ఆ మాక్సిమం అమౌంట్నే ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ దట్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఇన్ ఏ 100 grams ఆఫ్ సాల్వెంట్ అట్ స్పెసిఫిక్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ సాల్యుబిలిటీ. సో ఇచ్చిన టెంపరేచర్లో మనం సొల్యూట్ మాక్సిమం సొల్యూట్ ఇవ్వాలి. అది ఎంత మాక్సిమం అంటే అది కంప్లీట్గా డిజాల్వ్ చేసుకోవాలి. మనం ఇచ్చే సొల్యూట్ అనేది సాల్వెంట్ కంప్లీట్గా డిజాల్వ్ చేసుకోవాలన్నమాట. సో అంత అమౌంట్ ఇస్తే అది సాల్యుబిలిటీ అనమాట. సో ఇప్పుడు 1 స్పూన్ ఇవ్వు, సాల్యుబిలిటీ అవ్వదా, సాల్యుబిలిటీ అవుతుంది. ఎందుకంటే 2 స్పూన్స్ చేస్తుందంటే 1 స్పూన్ వేసినా సరే సాల్యుబుల్ అవుతుంది కదా, డిజాల్వ్ అవుతుంది కదా. సాల్యుబిలిటీ అంటే ఏం లేదు, డిజాల్వ్ అవ్వడం. అర్థమైందా, సొల్యూట్ వెళ్ళి సాల్వెంట్లో డిజాల్వ్ అవ్వడమే సాల్యుబిలిటీ. సో మాక్సిమం ఎక్కడ ఉంది, ఇక్కడ సాల్యుబిలిటీ 2 స్పూన్స్ ఉంది. 3 స్పూన్స్ చేసాం అనుకో సాల్యుబిలిటీ అవ్వదా, అవుతుంది. కాకపోతే కొన్ని మిగిలిపోతాయి ఇంకా. సో అక్కడక్కడ అవ్వాల్సిన చోట, ఇప్పుడు గ్యాప్స్ ఉన్న చోట ఫిల్ అయిపోతుంది వెళ్ళి సాల్ట్ అనేది, మరి మిగతా సాల్ట్ అనేది మిగిలిపోతుందా. సో 3 స్పూన్స్ అనేవి సాల్యుబిలిటీ కాదు, 2 స్పూన్స్ మాక్సిమం అనేది సాల్యుబిలిటీ అనమాట ఇక్కడతో. నెక్స్ట్ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ అండ్ లిక్విడ్ గురించి చదివితే ఎఫెక్ట్స్ ఏంటంటే ప్రెజర్, టెంపరేచర్ అనమాట. సో ప్రెజర్ గురించి ఎన్రిచ్ లా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఎన్రిచ్ లా ఏం చెప్తాడో చూద్దాం. ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ వేపర్ ఫేజ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద సొల్యూషన్. సో ఒక సొల్యూషన్ తీసుకుంటే సొల్యూషన్ ఎలా మేడ్ చేసాం, ఒక సాల్వెంట్, ఒక సొల్యూట్, ఒక సాల్వెంట్ని మిక్స్ చేస్తే సొల్యూషన్ వచ్చింది మనకి. సమ్వాట్ ఆ సొల్యూషన్ పైన ఒక లిడ్ పెట్టు, ఏదైనా మూత పెట్టేస్తే ఆ సొల్యూట్ ఎలా ఉండాలంటే, సొల్యూషన్ ఎలా ఉండాలంటే వొలటైల్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వొలటైల్ అంటే మీనింగ్ ఏంటి, మీనింగ్ ఏంటంటే వొలటైల్ అంటే ఎవాపరేట్ అవ్వడం. ఒక ఇచ్చిన సబ్స్టెన్స్, ఆ సబ్స్టెన్స్ ఎవాపరేషన్ అయితే అది రూమ్ టెంపరేచర్లో ఆ సబ్స్టెన్స్ లేదంటే కాంపోనెంట్ ఎవాపరేట్ అయితే దాన్ని వొలటైల్ అంటాం అనమాట. సో ఒక వొలటైల్ సొల్యూషన్లో నువ్వు సొల్యూషన్ తీసుకో, అది వొలటైల్ అయి ఉండాలి, దానికి లిడ్ పెట్టి అంటే ఏదైనా క్లోజ్ చేసి పెట్టు. అప్పుడు ఏమవుతుంది, గ్యాస్ అనేది ఎవాపరేట్ అవుతుంది, అవునా. సో గ్యాస్ అనేది ఎవాపరేట్ అయిన తర్వాత
గ్యాస్ ఇక్కడ దాకా వచ్చి ఫీల్ అయిన తర్వాత గ్యాస్ అనేది ఇలా ఎవాపరేట్ అయిన తర్వాత ఆ గ్యాస్ అనేది మళ్ళీ ఏం చేస్తుంది, ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. అవునా, ఇక్కడ ఎవాపరేట్ అయిన గ్యాస్ ఇక్కడ దీంతో ప్రెషర్, పార్షియల్ ప్రెషర్, ఎక్కువ కాదు, ఒక పార్షియల్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తే ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఇన్ వేపర్ ఫేజ్, అది ఏ ఫేజ్ లో ఉంది, వేపర్ ఫేజ్. అవునా, వేపర్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తే ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద సొల్యూషన్. సొల్యూషన్ లో ఉన్న గ్యాస్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కి అది డైరెక్ట్ గా ప్రపోర్షనల్ అంట. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి, ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ ఇలా చూపిస్తాం మనం, ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ అంటారు. సో అదే చెప్తున్నాం కదా, సాల్యుబిలిటీ దేని గురించి మాట్లాడుతున్నాం, గ్యాస్ ఇన్ లిక్విడ్. సో సొల్యూట్ అంటే మనకు ముందే తెలిసిపోయింది, సొల్యూట్ ఏంటి, గ్యాస్ అంట, సాల్వెంట్ ఏంటి, లిక్విడ్ అంట. సో ఏదైనా ఒక గ్యాస్ని ఒక లిక్విడ్ని తీసుకొని గ్యాస్ని లిక్విడ్లోకి డిజాల్వ్ చేసిన తర్వాత అది సొల్యూషన్ అనేది వోలటైల్గా ఉంటే అది మూత పెట్టిన తర్వాత ఎవాపరేట్ అవుతుంది అనమాట. ఎవాపరేట్ అయిన తర్వాత గ్యాసెస్ వేపర్స్ ఫామ్ అవడం వల్ల ఆ వేపర్స్ అనేది ఏం చేస్తుంది, ప్రెజర్ని ఎగ్జిట్ చేస్తుంది లిక్విడ్ పైన. అలా ఎగ్జిట్ చేసినప్పుడు ఏమవుతుంది అంట, మోల్ ఫ్రాక్షన్, అది హెన్రీస్ లా చెప్తున్నాడు, మోల్ ఫ్రాక్షన్ అనేది ప్రపోర్షనల్ గా ఉంటుందంట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంట. అంటే నువ్వు ఎంత ఎక్కువ ప్రెజర్ ఇస్తే నీకు అంత మోల్ ఫ్రాక్షన్ ఉంటుంది గ్యాస్ లో అని అర్థం, అంతే కదా. ఇప్పుడు నీకు ఎక్కువ ప్రెజర్ ఇస్తున్నాడు, సమ్వాట్ O2 గ్యాస్ ఉంది అనుకో సొల్యూషన్ లో, దాని మోల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, ఎక్కువ ఉంటుంది, హై ఉంటుంది అంటే దాని ప్రెషర్ ఎలా ఉంటుంది, అది ఎవాపరేట్ అయ్యి ఈ O2 అనుకో, ఈ O2 ఎవాపరేట్ చేసి దాని పార్టికల్స్ని ఎవాపరేట్ చేసి గ్యాస్ ఫామ్ చేస్తే దాని ప్రెషర్ హై ఉంటుంది. సో హై ప్రెషర్ ఉంటే ఆ సొల్యూషన్లో ఉన్న గ్యాసెస్ స్టేట్కి ఎంత ఉంటుంది, మోల్ ఫ్రాక్షన్ హైలో ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు, ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఇన్ వేపర్ ఫేజ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద సొల్యూషన్. అర్థమైందా? నెక్స్ట్, సో దీన్ని డీటెయిల్గా రాద్దాం, ఇంకా ఉంది. నెక్స్ట్, ఇప్పుడు ఇది రాసాం కదా, దీన్ని ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేద్దాం. ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వస్తుంది కదా, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది గ్యాస్. సో కాన్స్టెంట్ KH అంటే ఏంటి, మనం ఇక్కడ KH ఎందుకు తీసుకున్నామంటే ఇది హెన్రీస్ కాన్స్టెంట్. KH అంటే ఏంటి, హెన్రీస్ యొక్క కాన్స్టెంట్, హెన్రీస్ కాన్స్టెంట్. మరి దీనికి యూనిట్స్ ఏంటి, యూనిట్స్ అడుగుతాడు. హెన్రీస్ కాన్స్టెంట్స్కి యూనిట్స్ ఏంటి అంటే సింపుల్, ATM లేదంటే పాస్కల్, లేదంటే ఇంకా ATM, పాస్కల్ ఆర్ బార్ కూడా ఉంది. సో దీనికి యూనిట్స్ అడిగితే ATM, పాస్కల్, బార్, దానికి యూనిట్స్ అన్నమాట. సో ఇది ప్రెజర్, ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్. నెక్స్ట్, ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడు, ఒక సొల్యూషన్ ఉంటే ఆ సొల్యూషన్లో సాల్వెంట్ లిక్విడ్ అంట, సొల్యూట్ గ్యాస్ అంట. సో అది వాలటైల్ సొల్యూషన్ అయితే వేపర్ని క్రియేట్ చేసి ప్రెషర్ని ఎగ్జర్ట్ చేసి దానికి మోల్ ఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ ఉంటుందో. ఓకేనా, సొల్యూషన్ ఉన్న గ్యాస్కి మోల్ ఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ ఉంటుందో. సరే, ఇంకోటి చెప్తాను, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో వచ్చిన ఇక్కడ వేపర్స్ వచ్చేసాయి, వేపర్స్ గ్యాస్ వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఇది ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఎక్కువ ప్రెషర్ ఎగ్జర్ట్ చేసిందంటే లోపల ఉండే కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, సొల్యూట్ సాల్వెంట్ ఉంది కదా, సొల్యూట్ కొన్ని అక్కడక్కడ మిగిలిపోయి ఉంటే అవి రెండు కూడా సొల్యూట్, ఇది సొల్యూట్ అనుకోండి, సొల్యూట్ అనేది లార్జ్ సైజ్లో ఉంటుంది, సో సాల్వెంట్ స్మాల్ సైజ్లో ఉంటుంది. సో ఇది ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడం వల్ల అవి రెండు గుద్దుకుంటాయి అనమాట. సో ఈ రెండు కొలైడ్ అవుతాయి, కొలిషన్ జరగడం వల్ల ఆ రెండు మిక్స్ అవుతాయి, డిజాల్వ్ అవుతాయి అనమాట. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సాల్యుబిలిటీ అంటే ఏంటి, డిజాల్వ్ అవడమే కదా సాల్యుబిలిటీ. సో ఏం చెప్తున్నాను, ఎక్కువ ప్రెషర్ పెట్టాడు అనుకో, ఏదైనా ఎక్కువ ప్రెషర్ పెట్టాడు అనుకో ఏమవుతాయి, కొలైడ్ అయ్యి కొలిషన్ జరిగి రెండు డిజాల్వ్ అయిపోతాయి అనమాట, రెండు కలిసిపోతాయి అనమాట. సో చెప్తే హై ప్రెషర్ ఉంటే ఏమవుతుంది, హై సాల్యుబిలిటీ ఉంటుంది. సో ప్రెషర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, సాల్యుబిలిటీ అంటే ఇప్పుడు అక్కడక్కడ మిగిలిపోయాయండి, అక్కడక్కడ సొల్యూట్స్ మిగిలిపోయాయి అనుకో, సాల్వెంట్స్ ఇక్కడ ఉన్నాయి అక్కడక్కడ. సో ఇది ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడం వల్ల రెండు కొలైడ్ అయ్యి కొలిషన్ జరిగి రెండు డిజాల్వ్ అయిపోతున్నాయి. సో ఏం జరుగుతుంది, ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం వల్ల ఎక్కువ సాల్యుబిలిటీ జరుగుతుంది, ఎక్కువ సాల్యుబిలిటీస్ వస్తున్నాయి. అలాగే నువ్వు తక్కువ ప్రెషర్ ఇచ్చావనుకో, తక్కువ సాల్యుబిలిటీ, నువ్వు అది కాకుండా తక్కువ ప్రెషర్ ఇచ్చావనుకో, ఇక్కడ వరకు ప్రెషర్ వచ్చింది, ఇక్కడ వరకు ప్రెషర్ వచ్చింది అనుకుంటే మీరు ఇక్కడ వరకే సాల్వెంట్ సొల్యూట్ అనేది కొలైడ్ జరుగుతుంది, తర్వాత సాల్యుబిలిటీ వీటికి మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మాత్రం రావు. సో అదే చెప్తున్నా, ఎక్కువ ప్రెషర్ ఉంటే ఎక్కువ సాల్యుబిలిటీ, తక్కువ ప్రెషర్ ఉంటే ఏమవుతుంది, తక్కువ సాల్యుబిలిటీ, అంతే అనమాట. నెక్స్ట్, ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ హెన్రీస్ లా. ఇప్పుడు హెన్రీస్ లా బాగా అర్థమైంది కదా. సో అప్లికేషన్స్ ఆఫ్ హెన్రీస్ లా చూసుకుంటే
అప్లికేషన్. నెక్స్ట్ ఫస్ట్ నేను మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తాను అప్లికేషన్స్ ఆఫ్ హెన్రీస్ లాలో. సో ఫస్ట్ అక్కడ మీరు ఏం చూస్తున్నారంటే మనం కూల్ డ్రింక్స్ తాగుతాం, సాఫ్ట్ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అంటాం, కూల్ డ్రింక్స్ అనుకుంటా. సాఫ్ట్ డ్రింక్స్ అంటే సాఫ్ట్ డ్రింక్స్లో మనం ఓపెన్ చేయగానే పుస్తమని లభిస్తుందా గ్యాస్ ఉంటుంది, అంటే గ్యాస్ ఫిల్ అయి ఉంటుంది. మరి ఆ గ్యాస్ ఎలా ఫిల్ చేస్తున్నారంటే ఆ ఇచ్చిన కూల్ డ్రింక్లో మనకి CO2 గ్యాస్ ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల గ్యాస్ అనేది CO2 అనేది ఇందులో సాల్బుల్ అయిపోయింది. CO2 ఇందులో బాగా నిండిపోయింది. ఎక్కువ ప్రెషర్ ఇచ్చారు, హై ప్రెషర్ ఇచ్చారు. సో CO2 అనేది ఇందులో సాల్బుల్ అయింది. ఇది ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఫర్ ద అప్లికేషన్స్ ఆఫ్ హెన్రీస్ లా. నెక్స్ట్ అప్లికేషన్ చూస్తే మీకు అక్కడ ఏం కనిపిస్తుంది, స్కూబా డ్రైవర్స్. స్కూబా డ్రైవర్స్ అంటే ఎవరు? ఇప్పుడు నార్మల్గా మనం అందరం స్విమ్ చేస్తాం. అలా కాకుండా కొంతమంది సూట్ స్విమ్ వేసుకొని అండర్ వాటర్ వెళ్తారు, అవునా? ఇది పై వరకు వాటర్ అనుకోండి, ఫస్ట్ లెవెల్ అనుకోండి వాటర్లో, ఇంకా డౌన్ లెవెల్కి వెళ్తారు, అంటే అండర్ వాటర్ వెళ్తారు సూట్ వేసుకొని. అయితే మనకి తెలిసింది ఏంటి, మనం లోతుకి వెళ్తున్న కొద్దీ వాటర్ లోపల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అవునా? ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సరే, మరి వీడు వాటర్లో వాటర్లో బతకాలంటే వాడికి ఆక్సిజన్ కావాలి. సో వాడికి గ్యాస్ ట్యాంక్లో ఆక్సిజన్ నింపుకొని పోతాడు. పోయిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్లో ఇక్కడికి వెళ్తే ఈ ఫేజ్లో లో ప్రెషర్ ఉంది, ఈ స్టేజ్లో లో ప్రెషర్ ఉంది. సో వాడికి తీసుకుంటున్న గాలి ఏమవుతుంది, సాల్బుల్ అవుతుంది. సో లో ప్రెషర్ కాబట్టి లో సాల్బిలిటీ అవుతుంది. వాడు ఇప్పుడు ఇది సపోజ్ తీసుకోండి, ఇది ఒక గ్యాస్ ట్యాంక్ అనుకుంటే, ఇది వాడనుకుంటే, ఇది వాడిలో ఉన్న ఒక బ్లడ్ సెల్. సో బ్లడ్ సెల్కి ఆక్సిజన్ అంటారు, అవును కదా? సో ఆక్సిజన్ అనేది బ్లడ్లో డిజాల్వ్ అవుతుంది, అవునా? బ్లడ్లో డిజాల్వ్ అవడం వల్ల ఇక్కడ లో ప్రెషర్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్స్ ఉన్నాయి. ఆక్సిజన్ యొక్క ఇది సొల్యూట్. సో ఈ ఆక్సిజన్ గ్యాస్ అనేది పోయి బ్లడ్లో డిజాల్వ్ అవుతుంది. లో ప్రెషర్ ఉంది కాబట్టి ఇప్పుడు లో ప్రెషర్ ఉంటే ఇక్కడ దాకా డిజాల్వ్ అయింది అనుకోండి. ఇప్పుడు 1/4 ఉంది, 1/4 డిజాల్వ్ అయింది. టోటల్ గ్యాస్ ట్యాంక్లో 1/4 డిజాల్వ్ అయింది. వీడు ఇంకా అలాగే పోతున్నాడు హై ప్రెషర్ అనేది వచ్చింది. ఇక్కడ హై ప్రెషర్ ఉంది. ఇక్కడ ఏమవుతుంది, సేమ్ అదే గ్యాస్లో అదే తీసుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే హై ప్రెషర్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఎక్కువ ప్రెషర్ ఉంటే ఎక్కువ సాల్బిలిటీ, అవునా? ఎక్కువ సాల్బుల్. సో వాటికి ఏం జరుగుతుందంటే బ్లడ్లోకి ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సాల్బిలిటీ ఏమవుతుంది, బ్లడ్లో ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళిపోతుంది. సో ఇందాక 1/4 తెలియదంటే ఇప్పుడు 3/4 వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగా ఎగ్జాంపుల్ చెప్తే 3/4 వెళ్ళిపోతుంది. సో వాడికి ఎక్కువ ఆక్సిజన్ అనేది బ్లడ్లో ఉంటుంది. సేమ్ మనకి ఎక్కడ దాకా ఉంటాడా, హై ప్రెషర్. ఓకే, హై ప్రెషర్ వరకు బాగానే ఉంటుంది, ఏం కాదు. కానీ మళ్ళీ ఎప్పుడైతే లో ప్రెషర్ వస్తాడో మళ్ళీ పైకి రావాలి కదా. పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది, లో ప్రెషర్ అంటే ఏం చెప్పుకున్నాం, లో సాల్బిలిటీ, అంటే డిజాల్వ్ అయిన ఆక్సిజన్ గ్యాస్ అనేది మళ్ళీ ఏమవుతుంది, బయటికి రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు బ్లడ్ క్యాపిలరీస్ అనేవి బ్లాక్ చేస్తాయి. ఆ టైంలో ఆ వ్యక్తికి చాలా సివియర్గా పెయిన్ వస్తుంది. అలాంటి కండిషన్లో మేబీ చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో అదొక డేంజరస్ సిచ్యువేషన్. సో అలాంటి సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడం కోసం వీడు ఏం చేయాలంటే ఆక్సిజన్ని ఎక్కువ మోతాదులో పట్టుకెళ్ళకూడదు. ఆక్సిజన్కి ఎక్కువ సాల్బిలిటీ ఉంటే ఎక్కువ సాల్బిలిటీ పట్టుకెళ్ళకూడదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేయాలంటే వాడు హీలియం గ్యాస్ని తీసుకెళ్ళాడు, వాళ్ళతో పాటు హీలియం గ్యాస్ని, నైట్రోజన్ గ్యాస్ని, ఆక్సిజన్ గ్యాస్ని. సో వాడు గ్యాస్ ట్యాంక్లో ఆక్సిజన్ని, నైట్రోజన్ని, హీలియంని తీసుకెళ్ళలేదు. హీలియం ఎందుకు తీసుకెళ్తామంటే ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ లెస్ సాల్బిలిటీ, అంతే కదా. లెస్ సాల్బిలిటీ ఉంది దీనికి. లెస్ సాల్బిలిటీ ఉండడం వల్ల వాడు లో ప్రెషర్లోకి వెళ్ళి తక్కువే లెస్ సాల్బిలిటీ ఉంది, అంతే వెళ్తుంది వాడికి బాడీ లోపల డిజాల్వ్ అవుతుంది. అలా కాకుండా వాడు ఇంకా లోపలికి వెళ్ళాడు అనుకోండి, హై ప్రెషర్ ఉన్నా సరే, అప్పుడు ఏం జరుగుతుంది, లెస్ సాల్బిలిటీ కాబట్టి ఎక్కువగా ఎఫెక్ట్ చూపించదు. సో దీని ద్వారా వాడికి ఏం కాదు. సో ఇది అప్లికేషన్స్ అయితే హెన్రీస్ లా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చూపిస్తున్నారంటే, సో ఇలాగే మనం అండర్ వాటర్ వెళ్తాం, అలాగే మౌంటైన్స్ కూడా ఎక్కుతాం కదా. మౌంటైన్స్ ఎక్కినప్పుడు ఏం జరుగుతుంది, ఆక్సిజన్ ఉండదు, పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ ఉండదు కదా. సో ఆక్సిజన్ ఉండకపోతే వాడు ఏం చేయాలి, మళ్ళీ ఆక్సిజన్ని క్యారీ చేయాలి. ఆక్సిజన్ని క్యారీ చేసినప్పుడు ఒకవేళ క్యారీ చేయలేదు అనుకోండి, క్యారీ చేయకపోతే ఏమవుతుంది, వాడు వీక్ అయిపోతాడు, అవునా? ఆక్సిజన్ అందకపోతే ఊపిరాడినట్టు అవుతుంది. సో మౌంటైన్స్ ఎక్కుతున్న కొద్దీ వాడికి హై లెవెల్కి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ అందక వాడికి ఊపిరాడదనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనము ఏం చేయాలంటే ఆక్సిజన్ని హైలో తీసుకోవాలా, లోలో తీసుకోవాలా, సాల్బిలిటీ మీరే చెప్పండి. ఇప్పుడు ఆక్సిజన్ ట్యాంక్లో ఆక్సిజన్ ఎంత మోతాదులో తీసుకోవాలి, హై సాల్బిలిటీ ఉన్న తీసుకోవాలా, లో సాల్బిలిటీ తీసుకోవాలా, హై సాల్బిలిటీ తీసుకుంటే వాడు పైకి వెళ్తున్న కొద్దీ వాడికి ఆక్సిజన్ అనేది అక్కడ లో ప్రెషర్ ఉంటుంది కాబట్టి తక్కువ కొంచెంగా ఆక్సిజన్ సొల్యూట్ అనేది వాడి బ్లడ్లో డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇదనమాట 3 అప్లికేషన్స్ ఆఫ్ ద హెన్రీస్ లా. అర్థమైందని అనుకుంటున్నాను. టెంపరేచర్ కూడా ఒక ఎఫెక్ట్ కదా. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, సాల్బిలిటీ ఎలా ఉంటుంది. సో సింపుల్గా ఎండాకాలంలో టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంటుంది, ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటి టైంలో అక్వాటిక్ ప్లాంట్స్ అన్ని కూడా చనిపోవడం జరుగుతాయి. ఎందుకు చనిపోతున్నాయి,
ఎందుకు చనిపోతున్నాయి అంటే మనకి వాటర్లో O2 గ్యాస్ ఉంటుంది, అవునా, ఆక్సిజన్ గ్యాస్ ఉంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డిజాల్వ్ అయిన ఆక్సిజన్ గ్యాస్, వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ గ్యాస్ అనేది బయటికి డిజాల్వ్ కాకుండా బయటకు వచ్చేస్తుంది అనమాట, సపరేట్ అయిపోతుంది అనమాట. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ అన్డిజాల్వ్ అవుతుంది, అంటే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆక్సిజన్ గ్యాస్ అనేది సపరేట్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటి, సాల్బిలిటీ అవ్వట్లేదు, అంటే ఇన్సాల్బిలిటీ అవుతుంది. సాల్బిలిటీ అంటే ఏంటి, డిజాల్వ్ అవ్వడం, కానీ ఇక్కడ డిజాల్వ్ అవ్వట్లేదు, సపరేట్ అవుతుంది. అంటే ప్రపోర్షనాలిటీ ఎలా ఉంది టెంపరేచర్కి, టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సాల్బిలిటీ, అంతే కదా. టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల సాల్బిలిటీ ఏమవుతుంది, తక్కువ అవుతుంది. ఇన్వర్స్ ఎట్ వస్తుంది 1/సాల్బిలిటీ, 1/1/. ప్రపోర్షనల్ ఎవరు రాస్తారు, ఓకేనా, ఈక్వల్ టు పెట్టేసి ఓకే ఈక్వల్. సో టెంపరేచర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సాల్బిలిటీ. సో ఎక్కువ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందంటే సాల్బిలిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో అదే రీజన్. ఇప్పుడు ఇంకో రీజన్ చెప్తాను. ఇప్పుడు మనకి అంటార్టికాలో కానీ వింటర్ సీజన్లో ఏమవుతుంది, పైన వాటర్ లెవెల్లో మొత్తం గడ్డ కట్టేస్తుంది. గడ్డ కట్టినా సరే కింద అక్వాటిక్ ప్లాంట్స్, అక్వాటిక్ యానిమల్స్ ఉంటున్నాయి కదా, ఎలా బతుకుతున్నాయి, ఆక్సిజన్ ఉండడం వల్లే కదా. మరి ఆక్సిజన్ ఎలా ఉంటుంది, తక్కువ. అదే చెప్తున్నా, ఇది టెంపరేచర్ ఎక్కువ ఉంటే తక్కువ సాల్బిలిటీ. అక్కడ ఎలా ఉంది, టెంపరేచర్ తక్కువ ఉంది అంటే ఎక్కువ సాల్బిలిటీ. సో అక్కడ ఆ స్టేజ్లో ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది సాల్యుబుల్ అయి ఉంది. సో వాటర్లో సాల్యుబుల్ అయింది కాబట్టి అక్వాటిక్ ప్లాంట్స్ అనేవి బతకడం జరుగుతుంది. సో ఇదే అనమాట టెంపరేచర్ ప్రెషర్ గురించి చెప్పాలంటే సింపుల్. టెంపరేచర్ పెరిగితే సాల్యుబిలిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ తగ్గితే ఏమవుతుంది, సాల్యుబిలిటీ తగ్గుతుంది. రౌట్స్లో ఎందులో వస్తుందంటే వేపర్ ప్రెషర్ అండ్ లిక్విడ్ సొల్యూషన్స్. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్లో ప్రెషర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సో రౌట్స్లో చెప్తున్నాడు. రౌట్స్లో ఏం చెప్తున్నాడంటే ఫర్ ఏ సొల్యూషన్ ఆఫ్ volatile liquids the partial vapor pressure of each component of the solution is directly proportional to the mole fraction present in the solution. So ఏం చెప్తున్నాడంటే సొల్యూట్ సాల్వెంట్. సో సొల్యూషన్ మొత్తం లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, ఎందుకంటే లిక్విడ్ చెప్తున్నాం కదా, సొల్యూట్ లిక్విడే, సాల్వెంట్ లిక్విడే. మొత్తం లిక్విడ్ స్టేట్లో ఉంటే అది లిక్విడ్ సాల్వెంట్ ఎలా ఉండాలంట, సాల్వెంట్ వాలటైల్ లిక్విడ్స్ అయి ఉండాలంట. వాలటైల్ లిక్విడ్స్ అంటే ఏం చెప్పాను, ఎవాపరేట్ అయ్యే సబ్స్టెన్సెస్ని వాలటైల్ లిక్విడ్స్ అంటాం, అవునా, వాలటైల్ సబ్స్టెన్సెస్ అంటాం. సో సొల్యూట్ సబ్స్టెన్స్ కానీ సాల్వెంట్ సబ్స్టెన్స్ కానీ రెండు వాలటైల్ అయ్యి ఉంది. ఆ రెండు మిక్స్ అయిన తర్వాత వచ్చిన సొల్యూషన్ వాలటైల్ అయి ఉంటుంది, అవునా. రెండు మిక్స్ అయితే కూడా వాలటైల్ వస్తుంది. సో వాలటైల్ అంటే ఏంటి అర్థం, రూమ్ టెంపరేచర్లో కూడా అవి ఎవాపరేట్ అయ్యే కెపాసిటీ అనుకుంటుంది. సో సొల్యూషన్ని పైన టీం పెట్టేసి ఏదైనా దేంతో మూసేస్తే అప్పుడు ఏం జరుగుతుంది, ఎవాపరేషన్ జరుగుతుంది, మళ్ళీ గ్యాసెస్ ఫామ్ అవుతుంది. మళ్ళీ గ్యాసెస్ ఫామ్ అవడం వల్ల ఏం జరుగుతుంది, మళ్ళీ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది, అవునా. గ్యాసెస్ ఫామ్ అయ్యి మళ్ళీ ప్రెషర్ అనేది గ్యాసెస్ ఎగ్జర్ట్ చేస్తుంది. మళ్ళీ గ్యాసెస్ ఎగ్జర్ట్ చేయడం వల్ల ద పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ద సొల్యూషన్. సో ఏం చేస్తుంది, ఇందులో సొల్యూషన్లో సాల్వెంట్ ఉంది, సొల్యూట్ ఉంది. సొల్యూట్ అనేది లార్జ్ సైజ్లో ఉంటుంది. సో సొల్యూట్ని మనం లార్జ్ సైజ్లో తీసుకొని సాల్వెంట్ అనేది స్మాల్ సైజ్లో ఉంటుంది. సో స్మాల్ సైజ్లో సాల్వెంట్ పెట్టేసి లార్జ్ సైజ్లో సొల్యూట్ పెడితే సొల్యూట్ ఏం చేస్తుంది, ఎవాపరేట్ అవుతుంది. వాలటైల్ కాబట్టి ఎవాపరేట్ అవుతుంది. సాల్వెంట్ ఏం చేస్తుంది, ఎవాపరేట్ అవుతుంది. సో సొల్యూట్ ఎవాపరేట్ అయ్యి ఏం జరుగుతుందంటే గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది పైన ఎవాపరేట్ అయ్యి. సో ఆ గ్యాస్ అనేది ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఇది ఇచ్చిన గ్యాస్ ఎక్కువ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే, సో ఫర్ ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ద సొల్యూషన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్ ప్రెసెంట్ ఇన్ ద సొల్యూషన్. అంటే దీనిలో ఎక్కువ మోల్ ఫ్రాక్షన్ ఉన్నాయనుకోండి, సొల్యూట్లో ఎక్కువ మోల్ ఫ్రాక్షన్ ఉంటే అది ఎక్కువ ప్రెషర్ని క్రియేట్ చేయగలదు. సింపుల్ అదే చెప్తున్నాడు. దీనికి ఎక్కువ మోల్ ఫ్రాక్షన్ ఉంది, మోల్ ఫ్రాక్షన్ ఈజ్ హై, అదే అంటున్నాడు. అదే మోల్ ఫ్రాక్షన్ ఎక్కువ ఉంటే హై ప్రెషర్ని క్రియేట్ చేస్తుందంట, అదే అర్థం. ప్రెషర్ ఎక్కువ ఉంటే మోల్ ఫ్రాక్షన్ ఎక్కువ ఉంది. దీనికి మోల్ ఫ్రాక్షన్ తక్కువ ఉంది. ఏది, సాల్వెంట్ కదా, సాల్వెంట్కి మోల్ ఫ్రాక్షన్ తక్కువ ఉంది. అంటే అది ఇచ్చే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎవాపరేట్ చేస్తుంది కానీ ఎక్కువగా ఎవాపరేట్ చేయదు. తక్కువగా ఎవాపరేట్ చేయడం వల్ల గ్యాస్ అనేది ప్రెషర్ తక్కువ ఇస్తుంది. సో తక్కువ ప్రెషర్ ఇస్తుంది అంటే దానికి ప్రపోర్షనల్ ఏం చెప్పుకున్నాం, తక్కువ ప్రెషర్ అంటే దాంట్లో తక్కువ మోల్ ఫ్రాక్షన్ ఉంది. తక్కువ మోల్ ఫ్రాక్షన్ కాబట్టి అది తక్కువ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. అంతే సింపుల్, డౌట్స్లో ఏం లేదు.
సో బైనరీ సొల్యూషన్లో టూ సబ్స్టెన్సెస్ ఉంటాయి, సొల్యూట్ సాల్వెంట్. సాల్వెంట్లో ఆ రెండు కూడా వాలటైల్ అయి ఉండాలంట. సో సొల్యూషన్ కూడా వాలటైల్ అయి ఉంటుంది. సో అలా అయినప్పుడు సొల్యూట్ అనేది గ్యాస్ని ఎవాపరేట్ చేస్తుంది, అలాగే సాల్వెంట్ కూడా గ్యాస్ని ఎవాపరేట్ చేస్తుంది. అలా ఎవాపరేట్ చేసినప్పుడు అంట ఒకవేళ సొల్యూట్కి ఎక్కువ మోల్ ఫ్రాక్షన్ ఉంటే అది ఎక్కువ ప్రెషరు గ్యాసెస్గా ఫామ్ చేసి ఎక్కువ ప్రెషర్ ఇస్తుందంట. అదే చెప్తున్నాడు, సొల్యూట్ ద్వారా వచ్చిన గ్యాస్ ఎక్కువ ప్రెషర్ ఇస్తుంది అంటే దానికి ఎక్కువ మోల్ ఫ్రాక్షన్ ఉంది. సాల్వెంట్ ద్వారా వచ్చిన గ్యాస్ ఎక్కువ ప్రెషర్ని అంటే తక్కువ ప్రెషర్ ఇస్తుంది అంటే దానికి తక్కువ మోల్ ఫ్రాక్షన్ ఉంది. అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి? హెన్రీస్ లా ఉంది, రౌల్స్ లా మ్యాక్సిమమ్స్ ఏమున్నాయి అప్పుడు? మ్యాక్సిమమ్స్ ఏముంది అక్కడ మనం ఏం చెప్తున్నాం, ఎక్కువ ప్రెషర్ అంటే ఎక్కువ మోల్ ఫ్రాక్షన్, ఎక్కువ సాల్యుబిలిటీ. ఎక్కువ ప్రెషర్ అంటే ఎక్కువ సాల్యుబిలిటీ. ఇక్కడ ఏం చెప్తున్నాం, ప్రెషర్ ఎక్కువ ఉంటే మోల్ ఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుందంట. దానికి దీనికి సిమిలరే, కాకపోతే ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ సాల్యుబిలిటీ, ఇక్కడ వేపర్ ప్రెషర్, ఇక్కడ పార్షియల్ ప్రెషర్ అన్నట్టు. ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ కూడా పార్షియల్ ప్రెషర్ అంటున్నారు కదా. పార్షియల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్, సో రెండు పార్షియల్ వేపర్ ప్రెషర్స్. సో ప్రెషర్ రావడం వల్ల ఇక్కడ కూడా సాల్యుబిలిటీ ఉంటుంది. ఇక్కడ కూడా సాల్వెంట్ సొల్యూట్ మిక్స్ అవుతాయి, ఇంకా ఏమైనా మిగిలిపోతే మళ్ళీ ప్రెషర్ వల్ల మిక్స్ అవుతాయి, డిజాల్వ్ అవుతాయి. అలా అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఎంట్రీస్ రౌల్స్ లాలో ప్రెషర్ దేని నుంచి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు రెండు సబ్స్టెన్సెస్ ఉన్నాయి, ప్రెషర్ ఇప్పుడు రెండు కలిపి ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఆ ఎక్కువ వచ్చిన దాంట్లో దేని నుంచి ఎక్కువ వస్తుంది అంటే సొల్యూట్ నుంచి ఎక్కువ వస్తుంది. మరి ఎందుకు ఎక్కువ వస్తుంది అని రౌల్స్ లా కనుక్కుంటే ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే దానికి మోల్ ఫ్రాక్షన్ ఎక్కువ ఉంది అంట. రౌల్స్ లా మనం మ్యాథమెటికల్గా చూసుకుంటే P1 అంటే ఏంటి, ప్రెషర్ ఆఫ్ ఫస్ట్ పార్టికల్. సో ఫస్ట్ పార్టికల్ అంటే ఫస్ట్ కాంపోనెంట్. సో సొల్యూషన్ ఉంది, సొల్యూషన్లో సాల్వెంట్ ప్రెషర్ ఇది P1, ఇది P2. దీని మోల్ ఫ్రాక్షన్ నెక్స్ట్, దీని మోల్ ఫ్రాక్షన్ X1. ఓకే, నెక్స్ట్ మరి P01 అంటే ఏంటి, P02 అంటే ఏంటో నెక్స్ట్ వచ్చిన దాంట్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీటికి మనం సింబల్స్ ఇచ్చేద్దాం, ఏంటో చేద్దాం. P1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు X1 అంట. X1 అంటే మనం ఇందాక X దేనికి డినోట్ చేసాం, మోల్ ఫ్రాక్షన్కి డినోట్ చేసాం, అవునా. సో P1 అంటే సొల్యూట్ క్రియేట్ చేసే ప్రెషర్ని P1 అని, సొల్యూట్కి ఉండే మోల్ ఫ్రాక్షన్ని X1 అని, అలాగే సాల్వెంట్కి ఉండే ప్రెషర్ని P2 అని, సాల్వెంట్కి ఉండే మోల్ ఫ్రాక్షన్ని X2 అని డినోట్ చేసుకుందాం. అయితే ఫస్ట్ కాంపోనెంట్ అంటే ఫర్ కాంపోనెంట్ సొల్యూట్ తీసుకోండి. ఇప్పుడు సొల్యూట్ P1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు X1. అదే కదా ఎంట్రీస్గా ఎక్కువ ప్రెషర్ ఉంది, ఎక్కువ మోల్ ఫ్రాక్షన్ ఉంటుంది, అంతే. నెక్స్ట్ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏమొస్తుంది, ఈజ్ ఈక్వల్ టు P01 X1, P01 into X1. మరి P01 అంటే ఏంటి, P01 అంటే ఏంటంటే ఇది సొల్యూషన్ కాకముందు ఒక సాలిడ్, ఒక లిక్విడ్, సొల్యూట్ ఒక సాల్వెంటే కదా. ఈ రెండు కలవకముందు ఆ రెండు ఒక సపరేట్గా ఒక సొల్యూట్, ఒక సాల్వెంట్. అవేంటి, ప్యూర్, ఇది ప్యూర్ సొల్యూట్, ఇది ప్యూర్ సాల్వెంట్, సొల్యూషన్ కలపకముందు. అప్పుడు ఏంటంట, ఇప్పుడు ఒకవేళ ఈ సొల్యూట్ వాలటైల్ అయితే ఇది ఎగ్జార్ట్ చేస్తుంది ప్రెషర్ని, ఆ ప్రెషర్ని P01 అంటున్నాం. ఇక్కడ నాట్ ఇండికేట్ చేస్తుంది ఏంటంటే ప్యూర్ అని అర్థం, నాట్ అంటే. సరే, ఈ ప్రెషర్ ఏంటి, ఇప్పుడు సొల్యూట్ ఎగ్జర్ట్ చేసేది P01. ఎందుకు ఈ P01 అంటున్నాం అంటే అది ప్యూర్ సొల్యూట్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ అనమాట. నెక్స్ట్ దీనికి ఇప్పుడు సాల్వెంట్ అనుకుంటే ఇది ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ని P02 అంటున్నాం, ఎందుకంటే ఇది ప్యూర్ సాల్వెంట్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ P2. సో ఇక్కడ చూస్తే P1 ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు P01 into X1, mole fraction of the solute. For first component solute, pressure is directly proportional to the mole fraction of the component. So proportionality చేస్తే is equal to P01 వస్తుంది. P01 ఏది అంటే ప్యూర్ సాల్వెంట్ యొక్క ప్రెషర్ అనమాట, ఇండికేట్ చేయడానికి ప్యూర్ సాల్వెంట్ P01 అంటాం. సో P1 is equal to P01 X1. సో అర్థమైందా సార్. నెక్స్ట్ సేమ్ అలాగే ఫర్ కాంపోనెంట్ సాల్వెంట్ అయితే P2 అంటే ప్రెషర్ 2 ఈజ్ ఈక్వల్ టు P02 అంటే ప్యూర్ సాల్వెంట్ ప్రెషర్ ఇంటూ X2 అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ దట్ కాంపోనెంట్. సో P2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు X2 అండ్ P2 ఈజ్ ఈక్వల్ టు P02 ఏమో రావాలి, P02 రావాలి, అంతేనా, P02 X2. ఓకేనా, ఇది మ్యాథమెటికల్గా. నెక్స్ట్ ఇంకేంటంటే మరి టోటల్ ప్రెషర్
ఈ రెండు కలిసి ఒక ప్రెజర్ ఇస్తుంది కదా, అదేం ప్రెజర్? టోటల్ ప్రెజర్. ఇక్కడ అదే రాస్తున్నాం, టోటల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని ప్లస్ చేస్తే కదా టోటల్ ప్రెజర్. సో P1 ప్లస్ P2. సరే P1 P2 మనం ఇందాక ఏం తీసుకున్నాం? ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇక్కడ రాసుకున్నాం కదా. సో సబ్స్టిట్యూట్ చేస్తే P01 x1 ప్లస్ P02 x2. సరే P01 x1 ప్లస్ P02 x2 అంటున్నాం. నెక్స్ట్ మనకి ఒక విషయం చెప్పడం మర్చిపోయింది ఇందాక. విషయం ఏంటంటే ద సమ్ ఆఫ్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఒక బైనరీ సొల్యూషన్లో 2 కాంపోనెంట్సే ఉంటాయి. బైనరీ సొల్యూషన్ అంటే ఏంటి? 2 కాంపోనెంట్సే ఉంటాయి. ఆ 2 కాంపోనెంట్స్ మోల్ ఫ్రాక్షన్స్ని సమ్ చేస్తే మనకి 1 వస్తుందంట. అదొకటి మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఒక బైనరీ సొల్యూషన్లో 2 కాంపోనెంట్స్ ఉన్నప్పుడు ఆ 2 కాంపోనెంట్స్ యొక్క మోల్ ఫ్రాక్షన్ సమ్ చేస్తే ఏమొస్తుందంట? 1 వస్తుందంట. సో నీకు ఒక మోల్ ఫ్రాక్షన్ తెలిసింది అనుకో, క్వశ్చన్లో ఎగ్జామ్కి ఒకవేళ ఒక మోల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు ఒక దాన్ని, ఒక కాంపోనెంట్ని, అదర్ కాంపోనెంట్ని నువ్వు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలవు. ఎలా ఫైండ్ అవుట్ చేయగలవు? నీకు x1 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేయగలవు నువ్వు? x2 ఫైండ్ అవుట్ చేసుకోవడానికి 1 - x1 చేస్తావు, అంతేనా? 1 - x1 చేస్తావు. సో ఇది ఇలాగనమాట. సో ఇక్కడ కూడా అదే మనం యూజ్ చేద్దాం. ఇక్కడ x1 x2 అంటున్నాం. x1 x2 ఏంటి? మోల్ ఫ్రాక్షన్స్ కదా. మనకేం తెలుసు? సమ్ ఆఫ్ ది మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1. సో x1 ప్లేస్లో మనం ఏం రాద్దామంటే x1 ప్లేస్లో మనం ఇలా ఇప్పుడు x1 ఉంది, x1 ఈజ్ ఈక్వల్ టు 1 - x2 రాయొచ్చు కదా. సో x2 నెట్ పంపించేస్తే 1 - x2. సో అదే సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 ఈజ్ ఈక్వల్ టు 1 - x2 ఎందుకు వచ్చింది? సమ్ ఆఫ్ ది మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్ బైనరీ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 1. సో అందుకే 1 - x2 రాసేసాం. తర్వాత ఏం చేద్దాం? ఇంటూ చేద్దాం. P01 ఇంటూ 1. సో ఇది ఇంటూ చేస్తే వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మీరు కామన్ తీస్తే ఇది వస్తుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఫార్ములా. టోటల్ మొత్తానికి ఇంపార్టెంట్ ఫార్ములా అంటే ఇది. టోటల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు P01 ప్లస్ P02 మైనస్ P01 ఇంటూ x2. ఓకేనా? ఇదన్నమాట వేపర్ ప్రెషర్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్. సో నెక్స్ట్ చూసుకుంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్. ఇక్కడ మనకు అర్థమవుతుంది సాలిడ్ అండ్ లిక్విడ్ అంటాం కాబట్టి సాలిడ్ అంటే ఏంటి? సోల్యూట్. మరి లిక్విడ్ అనేది ఏంటి? సాల్వెంట్. సో సాల్వెంట్, సొల్యూట్. సో ఇదంట సొల్యూట్, ఇది సాల్వెంట్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ప్రెసెంట్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఒక సాలిడ్ని ఒక లిక్విడ్ని తీసుకొని కంబైన్ చేయి, దానికి సొల్యూషన్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు నీకు ఈజీగా మీరే చెప్పొచ్చు ఏంటి? సాలిడ్ అనేది సొల్యూట్. సో సాలిడ్ వరటైలా కాదు, నాన్ వరటైల్. ఎందుకు? అది ఎవాపరేట్ చేయలేదు, సాలిడ్ స్టేట్లో ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటి? లిక్విడ్ మనం ఏం తీసుకోవాలి? వరటైల్ లిక్విడ్ తీసుకోవాలి, అవునా? వరటైల్ లిక్విడ్ తీసుకోవాలి. వరటైల్ లిక్విడ్ అంటే ఏంటి? రూమ్ టెంపరేచర్లో కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సో దీని మీద ఒక టిన్ పెట్టామనుకో, అది ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయితే సమ్ గ్యాస్ అనేది ఫిల్ చేస్తుంది. ఆ గ్యాస్ అనేది మళ్ళీ ఏం చేస్తుంది? ప్రెజర్ని ఎగ్జైట్ చేస్తుంది, అవునా? ప్రెజర్ని ఎగ్జైట్ చేస్తుంది. సో ఇది మనం P01 అని ఇందాక చెప్పుకున్నాం. సో ఇది P01 గా తీసుకుంది. ఇక్కడ కూడా P01 అంటే ఏంటి? ప్యూర్. నాట్ అనేది ప్యూర్. P01 అంటే ప్రెజర్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ సాల్వెంట్ విచ్ ఇస్ ప్యూర్. ఓకేనా? ఇది ప్యూర్ సాల్వెంట్ కాబట్టి ప్రెజర్ అనేది ఎలా ఉంటుంది? P01 ఉంటుంది. నెక్స్ట్ దీనికి ప్రెజర్ అనేది ఉండదు కదా. సో సొల్యూట్ అనేది సాలిడ్ కాబట్టి ఇది లిక్విడ్ కాబట్టి ఎవాపరేషన్ జరుగుతుంది. ఇక్కడ సాలిడ్ కాబట్టి ఎవాపరేషన్ జరగదు. ఈ రెండు కలిపినప్పుడు ఏమవుతుంది అంట? ఇక్కడ సాల్వెంట్ ఇలా సర్ఫేస్ మీద కొన్ని సాలిడ్ పార్టికల్స్ వచ్చేసి ఇక్కడ నీకు ఇది సాలిడ్ అని తెలుస్తుంది. ఇక్కడ డ్రా చేసింది కాబట్టి ఇక్కడ సాలిడ్ అని తెలుస్తుంది. సాలిడ్ అనేది ఎవాపరేట్ అవుతుందా? అవ్వదు. సో దీని మీద ఒక టీమ్ పెట్టేసాను అనుకోండి, ఇక్కడ సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే ఎవాపరేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో ఇది మాత్రమే కొంచెం ఎవాపరేషన్ ఇస్తుంది. ఆ ఎవాపరేషన్ వల్ల క్రియేట్ అయిన గ్యాసెస్ మాత్రమే ప్రెజర్ని ఎగ్జైట్ చేస్తుంది. సో మీరు ఇందాక చూసుకుంటే ఇదేంటి? ఎక్కువ ప్రెజర్ ఇస్తుంది. దీనికంటే ఇది ఎక్కువ ప్రెజర్ ఇస్తుంది. ఇందాక చెప్తున్నాం కదా, చెప్పాను వీడియోలో చెప్పాను, మీకు చెప్పాను అది. సో ఇక్కడ చూసుకుంటే ప్రెజర్ అనేది దీంతో కంపేర్ చేస్తే దీనికి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ప్రెజర్ ఉంటుందంటే ఇక్కడ పైన సర్ఫేస్ అంతా కూడా సాల్వెంట్ పార్టికల్స్ కదా. సో సాల్వెంట్ పార్టికల్స్ ఏమవుతాయి? ఎవాపరేట్ అవుతాయి. వొలటైల్ సబ్స్టెన్స్ కాబట్టి
సో ఇక్కడ చూస్తే ఎందుకు తక్కువ ఉంటుంది ప్రెషర్ అంటే సర్ఫేస్ మీద అన్ని సాలిడ్ పార్టికల్స్ లేవు, కొన్ని సాలిడ్ పార్టికల్స్ కూడా ఉన్నాయి. కొన్ని సాలిడ్ పార్టికల్స్ ఏంటంట నాన్ వాలటైల్ అంట. నాన్ వాలటైల్ అంటే ఏంటి, అవి ఎవాపరేట్ కావు. సో కొన్ని మాత్రమే ఎవాపరేట్ అవుతున్నాయి. సో ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది ఇన్ జనరల్గా. సో ఇదనమాట. సో ఇది ఇచ్చే ప్రెషర్ ఏంటంట P1 అంట. సో మీరు ఇందాక ఇక్కడ మనం ఇందాక రౌట్స్లోనే తీసుకోండి, ఎక్కువ ప్రెషర్, ఇప్పుడు ప్రెషర్ అనేది డైరెక్ట్గా ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ద టోటల్ ప్రెషర్. ఇక్కడ టోటల్ ప్రెషర్ ఏంటి, డైరెక్ట్గా ఇదే కదా టోటల్ ప్రెషర్ అంటే. ఇంకా ప్రెషర్ ఏమైనా వస్తుందా, ఇంకేమైనా ఎగ్జైట్ అయ్యే ప్రెషర్స్ ఉన్నాయా, లేవు. సాల్వెంట్ మాత్రమే ప్రెషర్ ఎగ్జైట్ చేయగలదు, సొల్యూట్ మాత్రం ఎగ్జైట్ చేయలేదు. సో డైరెక్ట్గా ఇదే టోటల్ ప్రెషర్ తీసుకోవచ్చు. సో P1 అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్ పార్టికల్ అంట, అంతే కదా. సో ఇది ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్. ఒకవేళ ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్ ఎక్కువ ఉంది, సాల్వెంట్లో మోల్ ఫ్రాక్షన్ ఎక్కువ ఉంది, అంతే. ఇది కూడా ఏం లేదు, సింపుల్. సో అదే చెప్తున్నాను. సో మీకు అది స్క్రీన్ మీద ప్లే చేస్తాను. సో ఏం చెప్తున్నాడు, P1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద X1. సో ఇది X1గా తీసుకుంటే, X1 మోల్ ఫ్రాక్షన్ X1గా తీసుకుంటే P1ని రిమూవ్ చేస్తే, ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే ఏమొస్తుంది, P01 X1. ఓకేనా, ఇంతే. ఇక్కడ దాకా మేము నేర్చుకుని సరిపోతుంది, ఇక్కడ దాకా ఎగ్జామ్లో రావచ్చు. సో డిలైట్ చేశాను కదా. P1 అంటే ఏంటి, ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. P1 అంటే ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. P01 అంటే ఏంటి, ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్, ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్. సో X1 అంటే ఏంటి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్ మాత్రమే మోల్ ఫ్రాక్షన్ ఇక్కడే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అక్కడ సొల్యూట్ అనేది ఎవాపరేట్ కాదు కాబట్టి, దానికి ప్రెషర్ ఉంటుంది కాబట్టి సాల్వెంట్ మోల్ ఫ్రాక్షన్ అనేది కూడా దానికి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కొలిగేటివ్ ప్రాపర్టీస్. కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే, కొలిగేటివ్ అంటే ఏంటి మీనింగ్ అంటే, ద ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ బట్ నాట్ అపాన్ దేర్ నేచర్ ఆర్ కాల్డ్ కొలిగేటివ్ ప్రాపర్టీస్. అందులో 4 ఉన్నాయి. మళ్ళీ ఆ 4 ఫస్ట్ది మీకు చెప్పడం జరుగుతుంది, రిలేటివ్, లోయరింగ్, వేపర్, ప్రెషర్. నెక్స్ట్ ఇంకా 3 నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కొలిగేటివ్ ప్రాపర్టీ అంటే ఏమంటున్నాడు, ఒక సొల్యూషన్ అంట, ఇచ్చిన సొల్యూషన్ అంట, ద ప్రాపర్టీస్, ఇప్పుడు ఇచ్చిన సొల్యూషన్స్కి ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అవుతుందంటే సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతుందంట. సో ఈ సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్స్ ప్రాపర్టీస్ చెప్పండి అంటే మీరు ఏం చూడాలి, సొల్యూట్ పార్టికల్స్ చూడాలి, నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ చూడాలి. సో ఎందుకంటే ద సొల్యూషన్ ప్రాపర్టీ అనేది సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతుంది, అదే చెప్తుంది. అదే కొలిగేటివ్ ప్రాపర్టీ. ద ప్రాపర్టీ ఆఫ్ సొల్యూషన్ యొక్క ప్రాపర్టీ అంట డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ బట్ నాట్ అపాన్ దేర్ నేచర్ మీద కాదు, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ద సొల్యూట్ మీద డిపెండ్ అవుతుంది సొల్యూషన్ యొక్క ప్రాపర్టీ. ఓకేనా. నెక్స్ట్ అందులో ఫస్ట్ చూసుకుంటే రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్. సో రిలేటివ్ లోయరింగ్ ప్రెషర్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రిలేటివ్ తీసేసండి, రిలేటివ్ పక్క పెట్టండి, మిగతా చూద్దాం. లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటి చూద్దాం. వెన్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ఏ వాలటైల్ సాల్వెంట్, the vapor pressure of the solvent get lowered, thus the vapor pressure of the solution is less than that of the pure solvent. It is called lowering vapor pressure. అంటే ఏమంటున్నాడంటే, ఈ బోర్డు ఇక్కడ కనిపిస్తుందా, కనిపిస్తూ ఉంటుంది. ఒక సొల్యూషన్ ఉందంట, ఆ సొల్యూషన్లో సొల్యూట్ ఉంటుంది కదా, ఆ సాల్వెంట్ ఎలా ఉందంట, వాలటైల్ అయి ఉందంట. అక్కడ ఏం చెప్తున్నాడు, ఇది వాలటైల్ సాల్వెంట్. సో సాల్వెంట్ వాలటైల్, సాల్వెంట్ అనేది వాలటైల్, అలాగే సొల్యూట్ అనేది నాన్ వాలటైల్ తీసుకుంటే, సో ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఒక ప్రెషర్ వస్తుంది. అవి మిక్స్ చేయకముందు వాలటైల్కి ఒక దగ్గర పెట్టేసి దాని మీద లిడ్ కానీ పెట్టేసాను అనుకోండి, లిడ్ పెట్టేస్తే అది ఎవాపరేట్ అవ్వడం జరుగుతుంది. వాలటైల్ కాబట్టి ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయిన తర్వాత గ్యాస్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ ఏం చేస్తుంది, మళ్ళీ ప్రెషర్ని దాని మీద చూపిస్తుంది, ప్రెషర్ అనేది ఎగ్జైట్ చేస్తుంది అనమాట. సో ఇది వాలటైల్ సాల్వెంట్ చూపిస్తుంది. కానీ నాన్ వాలటైల్ ఏంటి, సొల్యూట్. నాన్ వాలటైల్ అంటే అర్థం ఏంటి, ఎవాపరేషన్ ఇక్కడ జరగదు. సో ఇక్కడ ఏ ప్రెషర్ ఉండదు. సో నెగ్లిజిబుల్ ప్రెషర్ అనేది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వాలటైల్ ప్రెషర్ ఉంది. ఎంత ఉంది ప్రెషర్ అంటే P01. ఎందుకు P01 అంటే నాట్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది, ఇట్ ఈస్ ఏ ప్యూర్ సాల్వెంట్ యొక్క ప్రెషర్ P01.
మళ్ళీ ఈ రెండింటిని కలిపేసి సొల్యూషన్గా తీసుకొస్తే ఇక్కడ సొల్యూట్ పార్టికల్స్ సాల్వెంట్ పార్టికల్స్ ఉన్నాయి. అప్పుడేం జరుగుతుంది, ఇక్కడ సర్ఫేస్ మీద కొన్ని సొల్యూట్ సాల్వెంట్ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ సొల్యూట్ పార్టికల్సే కదా, ఇప్పుడు మళ్ళీ దీని మీద నిలిచిపెట్టారు అనుకోండి, మళ్ళీ సొల్యూట్ పార్టికల్సే కదా ఎవాపరేషన్లో పార్టిసిపేట్ చేసేవి, అవునా? వాలటైల్ ఏది సాల్వెంట్. సో అందుకే అది ఎవాపరేషన్ ఇక్కడ జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ గ్యాస్ వస్తుంది. సో ఇక్కడ వచ్చిన గ్యాస్ పార్టికల్స్ అన్ని ఇక్కడ రాకపోవచ్చు, ఎందుకంటే సర్ఫేస్ మీద ఇక్కడ అన్ని కూడా సాల్వెంట్ పార్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ సర్ఫేస్ మీద అన్ని సాల్వెంట్ పార్టికల్స్ లేవు, కొన్ని సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి. ఆ సొల్యూట్ పార్టికల్స్ మరి ఎవాపరేషన్ జరుగుతుందంటే జరగదు. సో కొన్ని ఉన్నాయి కాబట్టి ఇది మాత్రమే కొంతమేరకు ఎవాపరేషన్ ఇవ్వడం జరుగుతుంది గ్యాసెస్ని. సో అలా ఇచ్చిన తర్వాత ఆ గ్యాస్ ఏం చేస్తుంది, మళ్ళీ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది, దీని మీద సొల్యూషన్ మీద ఎగ్జర్ట్ చేస్తుంది. అప్పుడు దీని ప్రెషర్ ఏమవుతుందంట, P1 అనేది దీని ప్రెషర్. ఆ P1 ప్రెషర్ ఎటు నుంచి వస్తుంది, మరి ఆ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది, సాల్వెంట్ నుంచి వస్తుంది. సొల్యూట్ నుంచి వచ్చే ఛాన్స్ లేదు, అది వాలటైల్ కాదు కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్తున్నాడు, when non-volatile solute is dissolved in a volatile solvent, then vapor pressure of the solvent get lowered, thus the vapor pressure of the solution. సో ఇక్కడ కంపేర్ చేస్తే ప్రెషర్ దీనిలో ఎక్కువ ఉందా, సింపుల్ మీరే చెప్పండి. దీనిలో ఎక్కువ ప్రెషర్ ఉందా, సాల్వెంట్ దీనిలో ఎక్కువ ప్రెషర్ ఉంది, అవునా? ప్యూర్ సాల్వెంట్లో ఎక్కువ ప్రెషర్ ఉంది. ఎందుకు ప్యూర్ సాల్వెంట్లో ఎక్కువ ప్రెషర్ ఉంది అంటే సర్ఫేస్ మీద అన్ని ప్యూర్ సాల్వెంట్సే. సో అది ఎక్కువగా ఎవాపరేషన్ జరుగుతుంది. సో ఎక్కువ గ్యాసెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఏం చేస్తే ఎక్కువ ప్రెషర్ ఉండేలా క్రియేట్ చేస్తాయి. ఇక్కడ మాత్రం తక్కువ గ్యాసెస్ ఎవాపరేట్ అవుతున్నాయి. సో ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. ఇది ఇక్కడ వెనకాలన్న లాజిక్ అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, P01తో పోలిస్తే P1కి తక్కువ ప్రెషర్ ఉంటుందంట. అదే is less than the pure solvent. It is called lowering vapor pressure. ఇక్కడ దాకా మాట్లాడుతాం మనం, రిలేటివ్ తర్వాత మాట్లాడదాం. ఇక్కడ దాకా లోయరింగ్ వేపర్ ప్రెషర్, దీని లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటాం. సో ఇంకా లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటే ఇంకా ఏంటంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత. ఇప్పుడు దీని ప్రెషర్ అనేది 10 ఇచ్చింది, ఇది 20 ఇచ్చింది. మరి ఈ రెండింటికి ఇది ఎక్కువ ఇస్తుంది కదా మనకి, ఓకే రైట్. ఇది ఎక్కువ ఇస్తుంది, ఇది తక్కువ ఇస్తుంది. సో ఇది తక్కువ ప్రెషర్ ఇచ్చింది, ఇది ఎక్కువ ప్రెషర్ ఇచ్చింది. ప్రెషర్ 20 ఇచ్చింది, ఇది 10 ఇచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, ఇది ఎక్కువ ఉందని తెలుస్తుంది మనకి. కానీ ఎంత డిఫరెన్స్తో ఎక్కువ ఉంది, ఇది 10 డిఫరెన్స్తో ఎక్కువ ఉంది. ఆ 10 డిఫరెన్స్ అనేది మనకి లోయరింగ్ వేపర్ ప్రెషర్ అనమాట. సో అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇప్పుడు అక్కడ చూద్దాం. లోయరింగ్ వేపర్ ప్రెషర్కి ఇండికేషన్ మనం డెల్టా P గా రాస్తే ఏంటంట, P01 మైనస్ P1. సరే P01 మైనస్ P1 ఎందుకు తీసుకున్నామంటే ఇది పెద్దదని నాకు తెలుసు, ఇందాక చెప్తున్నాం. సో ఇది పెద్దది కాబట్టి ఇది ముందు రాసి దీంతో సపరేట్ చేస్తే వచ్చేదే లోయరింగ్ వేపర్ ప్రెషర్ అనమాట. సో ఇలా రాసినప్పుడు మనకి ఇంకొక విషయం తెలుసు, ఇందాక డిస్కస్ చేసుకున్నాం. P1 అంటే ఏంటి, P1 ఈజ్ ఈక్వల్ టు P01 ఇంటూ X1. P01 అంటే ఏంటి, ప్యూర్ సాల్వెంట్ యొక్క ప్రెషర్. అలాగే X1 అంటే ఏంటి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్, అవునా? సరే నెక్స్ట్ ఇందులో సపరేట్ చేసిన తర్వాత కనిపిస్తుందా, డెల్టా P ఈజ్ ఈక్వల్ టు P01 మైనస్ P01 X1. సో ఎందుకు రాస్తున్నామంటే ఇది ఇక్కడ సపరేట్ చేస్తున్నాం, దీన్ని ఇక్కడ సపరేట్ చేస్తున్నాం. రాసిన తర్వాత P01 మైనస్ P01 X1 తర్వాత దట్ ఇంప్లాయిస్ ఇక్కడ మళ్ళీ ఏం రాయొచ్చు, ఇక్కడ P01ని కామన్ తీయచ్చు. కామన్ తీస్తే P01 కామన్ తీస్తే 1 మైనస్ X1 ఉంటుంది, అవునా? తర్వాత మళ్ళీ ఏం రాయొచ్చు, ఇక్కడ మనకు తెలుసు సమ్ ఆఫ్ ది మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్ బైనరీ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 1, అవునా? సో ఇక్కడ ఏం జరుగుతుంది, డెల్టా P ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ X1 అంటే దానికి దేనికి ఈక్వల్, X2కి ఈక్వల్, అంతేనా? సో దాని ప్లేస్లో X2 తీసుకుంటాం. డెల్టా P ఈజ్ ఈక్వల్ టు P01 X2 తీసుకుంటాం. తర్వాత ఏంటంటే మనకి డెల్టా P స్టార్టింగ్ ఏం చెప్పుకున్నాం, డెల్టా P అనేది P01 మైనస్ P1 కదా. సో అదే రాస్తాం, P01 మైనస్ P1 ఈజ్ ఈక్వల్ టు P01 X2. సో ఇదనమాట. సో ఇక్కడ రిలేటివ్ గురించి మాట్లాడితే రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటంటే ఇక్కడ దానికి మ్యాథమెటికల్గా చూస్తే P01 మైనస్ P1 ఈజ్ ఈక్వల్ టు P01 X2 రాసాం, అవునా? అక్కడ సో దీని సైడ్ పంపించండి, అప్పుడు ఏమవుతుంది, P01 మైనస్ P1 డివైడెడ్ బై P01 ఈజ్ ఈక్వల్ టు X2. సో ఇదనమాట, ఇది రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్. మరి ఇదేంటంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ద సొల్యూషన్, ఓకేనా? సో ఎగ్జామ్లో అడిగితే కనుక మీరు ఇక్కడ దాకా రాస్తే సరిపోతుంది. సో దానికి మీరు డెరివేట్ కూడా చేయాల్సి ఉంటుంది. సరే P01 అంటే ఏంటి, డాష్ పెట్టి రాయండి. P01 అంటే ఏంటి, ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్, అలా రాయండి. P1 అంటే ఏంటి, ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. X2 అంటే ఏంటి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ద సొల్యూషన్. సో ఇలా డెరివేషన్ చేసి మీరు ఎగ్జామ్లో రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఎగ్జామ్లో అక్కడ క్వశ్చన్ అడుగుతాడు, ఏంటి, రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్కి డెఫినేషన్ చేయమంటాడు. డెఫినేషన్ చేయమంటే మనం ఏం చెప్పుకున్నాం, రిలేటివ్ వేపరింగ్ ప్రెషర్ అంటే P01 మైనస్ P1 డివైడెడ్ బై P01
ఈజ్ ఈక్వల్ టు x2 అని చెప్పుకున్నాం. సో దీన్ని మీరు థియరీగా రాస్తే ఏమొస్తుంది, ద రేషియో ఆఫ్ ఈ P01 మైనస్ P1 అనేది మనకి ఏంటి, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. అవునా, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. థియరీ పట్ల చెప్తే మనం ఏం చెప్తామంటే ద రేషియో ఆఫ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్, ద రేషియో ఆఫ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అండ్ ద ప్యూర్ సాల్వెంట్ ప్రెషర్, ప్యూర్ సాల్వెంట్ యొక్క ప్రెషర్ అండ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ డివైడ్ చేయడమే రేషియో, దాని రేషియోనే మనకి రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అనమాట. సో 2 మార్క్స్ అడిగితే ఆ థియరీ రాసిన తర్వాత ఈ మ్యాథమెటికల్ పార్ట్ కింద రాస్తే సరిపోతుంది 2 మార్క్స్. నెక్స్ట్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. మళ్ళీ ఇక్కడ కూడా ఎలివేషన్ కొంచెం పక్కన పెడేస్తే బాయిలింగ్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. బాయిలింగ్ ఆఫ్ పాయింట్ గురించి డిస్కస్ చేస్తే ఏమంటాడంటే when non-volatile solute is added to pure solvent, the vapor pressure of pure solvent decreases due to decrease in surface area of solvent. So solution boils at higher temperature than pure solvent is called boiling point. ఏమైనా అర్థమైందా? సో చెప్తాను. మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ సొల్యూట్ అనేది నాన్ వోలటైల్ అంట. సొల్యూట్ తీసుకుంటే ఇందులో సొల్యూట్ తీసుకుంటే ఇందులో సాల్వెంట్ తీసుకుంటే వోలటైల్ సాల్వెంట్ తీసుకుంటే ఏమంటున్నాడు, మనకు తెలుసు ఇది నాన్ వాలటైల్ అంట, ఇది నాన్ వాలటైల్ అంట. అప్పుడు ఏం చేస్తుంది, నాన్ వాలటైల్ అంటే ఇందులో ఎవాపరేషన్ ఉండదు. సో ఇందులో ఏంటి, సాల్వెంట్ మాత్రమే వాలటైల్ అంట. సో వాలటైల్ అంటే దీన్ని విడిగా తీసుకున్నాం, ఇది ప్యూర్ సాల్వెంట్. ప్యూర్ సాల్వెంట్లో దీనికి నువ్వు టెంపరేచర్ ఇచ్చావనుకో ఫాస్ట్గా, ఇప్పుడు నువ్వు తక్కువ చిన్నగా లైట్ టెంపరేచర్ ఇచ్చావనుకో, లైట్ టెంపరేచర్ పెంచావనుకో, టెంపరేచర్ కొద్దిగా పెంచావనుకో, ఆ ఎవాపరేషన్ బాయిలింగ్ అయిపోతుంది అనమాట. బాయిలింగ్ అంటే ఏంటి, టెంపరేచర్ ఇచ్చినప్పుడు అట్ సర్టెన్ టెంపరేచర్, లిమిట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుంది, నువ్వు ఇంక్రీజ్ చేసే టెంపరేచర్ అంటే నువ్వు ఏ సబ్స్టెన్స్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నావో ఆ సబ్స్టెన్స్ పైన ఉండే లిక్విడ్ ఏదైతే ఉందో అదంతా కూడా బబుల్స్గా వచ్చి, లేదంటే ఎవాపరేషన్ చుట్టూతో ఎవాపరేషన్తో నిండిపోతే దాన్ని అక్కడ మనం బాయిలింగ్ పాయింట్గా కన్సిడర్ చేస్తాం. అంతే కదా. ఇప్పుడు వాటర్ తీసుకొని బాయిల్ చేశారు అనుకోండి, ఒక 3 సెకండ్స్లో బాయిల్ అయిపోతా, అవ్వదు, మెల్లమెల్లగా బాయిల్ అవుతూ ఉంటుంది. అది బాయిల్ అయింది అని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే టోటల్గా ఎవాపరేషన్స్ అంటే నీకు చుట్టూతా పొగలు వచ్చినట్టు కనిపించాయి అనుకో, అప్పుడు నీకు అది తెలుస్తుంది, అది బాయిలింగ్ పాయింట్ అని. సో ఇప్పుడు టెంపరేచర్ ఇచ్చామనుకో, అట్ తక్కువ టెంపరేచర్, ఎక్కువ టెంపరేచర్ అక్కర్లేదు ఇక్కడ సాల్వెంట్, ఎందుకంటే ఇది ప్యూర్ సాల్వెంట్, ఇది వాలటైల్. ప్లస్ వాలటైల్ అంటే ఇది రూమ్ టెంపరేచర్లోనే ఎవాపరేట్ అయిపోతుంది. అంటే నువ్వు కొంచెం టెంపరేచర్ ఇచ్చినా ఇంకా ఎక్కువ ఎవాపరేట్ అవుతుంది కదా, అంతే కదా. సో ఇక్కడ సాల్వెంట్కి నువ్వు తక్కువ టెంపరేచర్ సరిపోతుంది. కానీ ఇదే సాల్వెంట్ని సొల్యూట్తో, నాన్ వాలటైల్ సొల్యూట్తో, ఇక్కడ ఏంటంటే ఇది ఎవాపరేట్ అంత ఈజీగా కాదు. ఇది నాన్ వాలటైల్ అంటే రూమ్ టెంపరేచర్తో ఎవాపరేట్ కాదు. సో ఈ రెండింటిని మిక్స్ చేసి సొల్యూషన్ చేస్తున్నాం. సొల్యూషన్ చేసినప్పుడు ఇలా ఉంటాయి కదా. సో సర్ఫేస్ మీద నీకు కొన్ని సాల్వెంట్ పార్టికల్స్ ఉంటాయి. సాల్వెంట్ పార్టికల్స్ అంటే చిన్నవి సాల్వెంట్ పార్టికల్స్ అలాంగ్ విత్ సొల్యూట్ పార్టికల్స్. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ నువ్వు ఇప్పుడు ఈ సొల్యూషన్కి నువ్వు టెంపరేచర్ పెంచు, తక్కువ టెంపరేచర్ కొద్దిగా పెంచినప్పుడు అక్కడ ఇచ్చిన దానికంటే ఇక్కడ ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది టెంపరేచర్. అర్థమైందా? ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇక్కడ సొల్యూషన్లో సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి, సర్ఫేస్ మీద సాల్వెంట్ పార్టికల్స్ కొన్నే ఉన్నాయి. కాబట్టి సొల్యూట్ పార్టికల్స్ అది ఎవాపరేట్ నాన్ వాలటైల్ కాబట్టి అంత ఈజీగా ఎవాపరేట్ కావు. కాబట్టి అండ్ నువ్వు ఇంకా దానికంటే ప్యూర్ సాల్వెంట్కి ఇచ్చే టెంపరేచర్ కంటే సొల్యూషన్ దానికి టెంపరేచర్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అదే చెప్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు వీటి రెండింటికి మధ్య కూడా టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత, ఇప్పుడు దానికి సమ్వాట్ ఎక్స్ ఉంటే అలా కాదు, టెంపరేచర్ దీనికి 35 degrees 45 degrees సెల్సియస్ 35 degrees సెల్సియస్ 45 degrees సెల్సియస్ ఇచ్చామనుకో ఎగ్జాంపుల్, దీనికి ఎంత ఇవ్వాలి, ఒక 55 ఇస్తే కానీ ఇది ఎవాపరేషన్ జరగట్లేదంటే ఇప్పుడు వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 10 degrees, అంతేనా. అదే ఇక్కడ మనకి బాయిలింగ్ పాయింట్, ఓకేనా. అదే ఇక్కడ మనకి డెల్టా టీ. ఓకే, అర్థమైందా? ఏం చెప్తున్నాడు, వెన్ నాన్ వాలటైల్ సొల్యూట్ అంట, వెన్ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడెడ్ టు ప్యూర్ సాల్వెంట్, దీనిలో యాడ్ చేస్తే సొల్యూట్గా మారుతుంది. అలా మారినప్పుడు దీనికి ఇచ్చిన టెంపరేచర్ కంటే నువ్వు సొల్యూట్కి ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఇవ్వాలి ఎవాపరేషన్ కోసం, బాయిలింగ్ పాయింట్ కోసం అని చెప్తున్నాడు, అంతే. సో దాన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే డెల్టా టీ బాయిలింగ్ పాయింట్, బాయిలింగ్ ఆఫ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు టీబీ. టీబీ అంటే ఏంటి, దీనికి మనం దీనికి ఇచ్చే టెంపరేచర్ P0 బి అనుకోండి. ఇప్పుడు సొల్యూషన్కి ఇచ్చే టెంపరేచరు టీబీ అనుకుంటే టీబీ చూసుకోవాలి.
సో ఇక్కడ T0B ఇక్కడ TB ఇద్దాం. మరి బాయిలింగ్ పాయింట్ ఎలా తెలుస్తుందంటే TB మైనస్ T0B అంతే కదా. దీనికి ఎక్కువ ఉందని చెప్తున్నాం టెంపరేచర్, దీనికంటే దీనికేమో తక్కువ ఇస్తాం టెంపరేచర్, దీనికంట ఎక్కువ టెంపరేచర్ ఇస్తే కానీ ఇది మాత్రం ఎవాపరేట్ కాదంట. సో అందుకే TB మైనస్ T0B. సో ఇదే బాయిలింగ్ ఆఫ్ పాయింట్. మళ్ళీ ఇక్కడ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. సో ఇదన్నమాట బాయిలింగ్ ఆఫ్ పాయింట్. సో నెక్స్ట్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. ఇక్కడ ఏం చెప్తారంటే when non-volatile solute is added to the pure solvent, tendency of solidification is reduced, hence solution will freeze at lesser temperature. So freezing point is decreased, it is called depression of freezing point. ఏం చెప్తారంటే ఇప్పుడు ప్యూర్ సాల్వెంట్ తీసుకోండి, సొల్యూషన్ కంటే ముందు వేడివేడిగా ఉన్నవి ప్యూర్ సాల్వెంట్, ప్యూర్ సొల్యూట్ ఉంటుంది. అందులో సొల్యూట్ అనేది నాన్ వాలటైల్. సో అది వచ్చేసి సో సాల్వెంట్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్యూర్ సాల్వెంట్కి ప్రెషర్ ఏంటుంది, ఏముంటుంది P0 అవునా, గ్యాస్ మనకు తెలుసు. దీంతో పోలిస్తే దీనికి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, అది తెలుసు. మళ్ళీ ఏం తెలుసు, దీనికి టెంపరేచర్ ఇస్తే దీనికంటే ఎక్కువ టెంపరేచర్ దీనికి ఇవ్వాలి, ఎందుకు బాయిలింగ్ చేసేటప్పుడు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నాడంటే ఫ్రీజింగ్ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు దీనికి ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, ఫ్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, టెంపరేచర్ని తగ్గించాలి అవునా. దీనికి సమ్వాట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తే ఒక -30 degrees సెల్సియస్ తీసుకుంటే అనుకుంటే ఇక్కడ ఫ్రీజ్ అయిపోయింది, ఇక్కడ ఫ్రీజ్ అయిపోయింది. ఇక్కడ ఏమవుతుందంట -20 degrees సెల్సియస్ అంటే ఫ్రీజ్ అవుతుందంట. అక్కడ అదే చెప్తున్నాడు. ఫ్రీజింగ్ దీనికి ఎంత ఫ్రీజింగ్ పాయింట్ 30 degrees, దీనికి ఎంత 20 degrees. అంటే నాకు గ్రాఫ్ తీసుకుంటే 10, 20, 30, 80 x సో ఈ పాయింట్ దగ్గర ఏమవుతుందంట, సరే ఈ పాయింట్ ఇక్కడ 20 ఇస్తే ఇక్కడ 30 degrees ఇస్తే తగ్గిస్తాం కదా, తగ్గిస్తే ఒక పాయింట్ దగ్గర ఫ్రీజ్ అయిపోయింది. ఆ పాయింట్ ఏంటి -20 degrees సెల్సియస్ దగ్గర ఇక్కడ ఈ సాల్వెంట్ అనేది ఫ్రీజ్ అయిపోయింది అనుకుంటే ఆ సాల్వెంట్తో మిక్స్ అయిన తర్వాత సొల్యూషన్ వస్తుంది కదా, ఆ సొల్యూషన్ ఏ పార్ట్ దగ్గర అంటే ఏ పాయింట్ దగ్గర ఫ్రీజ్ అవుతుందంట -30 degrees సెల్సియస్ దగ్గర ఫ్రీజ్ అవుతుందంట. సో అదే చెప్తున్నాడు. మరి దేనికి ఎక్కువ అంటే దేనికి ఎక్కువ తగ్గించాల్సి వస్తుందంటే సొల్యూషన్కి ఎక్కువ తగ్గించాల్సి వస్తుంది టెంపరేచర్. ఎందుకు ఎక్కువ తగ్గించాల్సి వస్తుంది, సేమ్ ఇంకా రీజన్స్ నేను చెప్పింది. సొల్యూట్ అనేది నాన్ వాలటైల్ కాబట్టి అది టెంపరేచర్ ఇంక్రీజ్ చేయదు. సో సాల్వెంట్ అనేది వాలటైల్ కాబట్టి అది ఎవాపరేషన్ ఈజీగా అవుతుంది. నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ ఏంటంటున్నాడు 20, ఇక్కడ 20 తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది, సాల్వెంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, సొల్యూషన్ అనేది ఫ్రీజ్ అవుతుంది అవునా. సో వీటి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం ఏం చెప్తున్నామంటే డెల్టా ఎఫ్గా చెప్తున్నాం. అదే ఫ్రీజింగ్ పాయింట్ అంట, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అంట. అదే డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా టీఎఫ్. సో వీటి రెండు డిఫరెన్స్ మనకి డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. సో అదే రాస్తున్నాం, డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు T0F మైనస్ టీఎఫ్. T0F అంటే ఎంత, -20 మైనస్ ఆఫ్ -30 ఎంత 20 -20 ప్లస్ 30 ఎంత అవుతుంది 10 అవుతుంది అంతే కదా. 10 డిఫరెన్స్ ఉంది కదా అంతే. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది. సో అర్థమైందా, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మూడింటితో పాటు ఇంకా లాస్ట్ ఒకటి మిగిలిపోయింది కదా, ఆస్మాటిక్ ప్రెజర్. ఆస్మాటిక్ ప్రెజర్ కంటే ముందు మనం ఆస్మాసిస్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. సో ఆస్మాటిక్ ప్రెజర్ కంటే నెక్స్ట్ వన్ ఆస్మాటిక్ ప్రెజర్ కదా. ఆస్మాటిక్ ప్రెజర్ కంటే ముందు ఆస్మాసిస్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. ఆస్మాసిస్ అంటే మనం ప్రీవియస్ 10th క్లాస్లో మనకు నాలెడ్జ్ ఉంది. ఏంటి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇది ఒక సెమీ పర్మియబుల్ మెమరీ అండ్ ఇది ఒక సొల్యూషన్. విచ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ అంటే డైల్యూట్ సొల్యూషన్. ఇది ఒక సొల్యూషన్. విచ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ అంటే కాన్సన్ట్రేషన్ లేదంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. సో ఆస్మోసిస్ అంటే ఏంటంటే సింపుల్గా ఇప్పుడు డైల్యూట్ సొల్యూషన్లో సొల్యూషన్ ఏముంటాయి, సాల్వెంట్ పార్టికల్స్
అలాంగ్ విత్ సొల్యూట్ పార్టికల్స్. నేను సాల్వెంట్ పార్టికల్స్ని ఎందుకు చేయడానికి తీసుకుంటున్నానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సాల్వెంట్ పార్టికల్స్ స్మాల్ సైజ్లో ఉంటాయి కంపేర్డ్ టు సొల్యూట్ పార్టికల్స్. అందుకే దీన్ని నేను ఇలా డిఫరెన్షియేట్ చేస్తున్నాను. సొల్యూట్ అనేది ఇది సొల్యూట్, ఇది సాల్వెంట్. సొల్యూషన్లో సాల్వెంట్ పార్టికల్స్కి సైజ్ ఎలా ఉంటుంది, స్మాల్ ఉంటుంది, దెన్ కంపేర్డ్ టు సొల్యూట్ అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆస్మోసిస్ అంటే ఏంటంటే ద సొల్యూట్ పార్టికల్స్ ఎంటర్స్ టు ద కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ త్రూ ద సెమీ పర్మియబుల్ మెమ్బ్రేన్. అర్థమైందా? The solvent particles which is in dilute solution enters to the higher concentrated solution through the semi-permeable membrane. సో ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే దీనికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, స్మాల్ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో ఏది వెళ్తుందంటే ఈజీగా సాల్వెంట్ పార్టికల్స్ వెళ్తుంది. ఎందుకు మనం చెప్తాం కదా, సాల్వెంట్ పార్టికల్స్కి స్మాల్ సైజ్ ఉంటుంది, సో ఈజీగా హోల్స్ నుంచి వెళ్ళిపోగలరు. సో లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి సాల్వెంట్ పార్టికల్స్ వెళ్ళడమే ఆస్మోసిస్. అర్థమైందా? అది ఎలా వెళ్తున్నాయంటే ఒక మెంబ్రేన్ ద్వారా వెళ్తున్నాయి. ఆ మెంబ్రేన్ పేరు ఏంటి అంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనమాట. అది దాని వరకు. సో సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే ఇట్ ఓన్లీ యాక్సెస్ ద solvent particles through it and it does not allows the solid particles through it. ఎందుకు అంటే సాల్వెంట్కి తక్కువ సైజ్ ఉంది, సింపుల్గా. నెక్స్ట్ ఇది ఆస్మోసిస్. డైరెక్ట్ సొల్యూషన్లో సాల్వెంట్ పార్టికల్స్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి వెళ్తే ఎలా వెళ్తుందంటే త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఈ ప్రాసెస్ని ఆస్మోసిస్ ప్రాసెస్ అంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఆస్మాటిక్ ప్రెషర్ రాసేసాను. ఆస్మాటిక్ ప్రెషర్ మనకి లాస్ట్ కొలిగేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తున్నాడంటే ద excess pressure applied to the solution to prevent the passage of solid particles into solution through a semi-permeable membrane is called osmotic pressure. సో సింపుల్గా చెప్తానండి, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం ఆస్మోసిస్ అంటే ఏంటి. ఇక్కడ వాల్యూ సొల్యూషన్ ఉంది, ఇది సెమీ పర్మియబుల్ అనుకుంటే, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనుకుంటే ఇదేంటి కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అనుకోండి, కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. మనకేం తెలుసు ఆస్మోసిస్ అంటే ఇందులో ఉన్న సాల్వెంట్ పార్టికల్స్ త్రూ ద సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ దీని ద్వారా సాల్వెంట్ పార్టికల్స్ ఇందులోకి ఎంటర్ అవుతాయి. మరి అందులోకి ఎంటర్ అవ్వకుండా చేయగలమా? చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే యూజింగ్ ద ఆస్మాటిక్ ప్రెషర్. దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే మనం ఒకవేళ ఆస్మాటిక్ ప్రెషర్, మనం దీనికి ఉన్న ప్రెషర్ అట్మాస్ఫియర్ ప్రెషర్తో పాటు మనం ఎక్స్టర్నల్గా ఒక ప్రెషర్ ఇచ్చామనుకోండి, సమ్మర్ దేంతో అయినా ప్రెషర్ ఇచ్చామనుకోండి, అప్పుడేం జరుగుతుందంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ నుంచి వచ్చే సాల్వెంట్ పార్టికల్స్ని ఈ ప్రెషర్ ఆపుతుందంట, డిఫెండ్ చేస్తుందంట. అదే చెప్తుంది ఆస్మాటిక్ ప్రెషర్. ఏం చెప్తుందంటే సింపుల్గా డైరెక్ట్ సొల్యూషన్ నుంచి సమ్ పార్టికల్స్ వెళ్తాయి, సాల్వెంట్ పార్టికల్స్ ఎలా వెళ్తున్నాయి? ఒక మెంబ్రేన్ ద్వారా. ఆ మెంబ్రేన్లో నుంచి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళకుండా ఏదైనా ఆపగలదా అంటే ఒక ప్రెషర్ ఇవ్వచ్చు. ఆ ప్రెషర్ని మనం ఆస్మాటిక్ ప్రెషర్ అంటాం. ఆ ప్రెషర్ మనకి ఇచ్చామనుకో అది ప్రెషర్ ఎలా ఇవ్వాలంట, జస్ట్ ప్రివెంట్ చేస్తే సరిపోతుంది అన్నంత ప్రెషర్ ఇవ్వాలంట. ఒక సమ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక 10 న్యూటన్స్ ఇస్తే సరిపోతుంది ప్రెషర్ అనుకోండి, ఒక 10 న్యూటన్స్ ఇస్తే సరిపోతుంది ప్రెషర్. అక్కడతో ఇస్తే నీకు ఇంకా పార్టికల్స్ అనేవి, సాల్వెంట్ పార్టికల్స్ అనేవి బయట నుంచి మెంబ్రేన్ నుంచి రావు. సో అక్కడ దాకా తీసుకోవాలి. అదే ఆస్మాటిక్ ప్రెషర్. ఏమైనా అర్థమైందా? సో ఇది ఆస్మాటిక్ ప్రెషర్ని పైతో ఇండికేట్ చేస్తాం. ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి? ఎక్సెసివ్ ప్రెషర్ అప్లైడ్, అడిషనల్గా ప్రెషర్ అప్లై చేసాం టు ద సొల్యూషన్, కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు ప్రివెంట్ ద పాసేజ్ ఆఫ్ సాల్వెంట్, ఏంటంట పాసేజ్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఇంటూ దట్ సొల్యూషన్ త్రూ ఏ membrane is called, which membrane? Semi permeable membrane is called osmotic pressure. అర్థమైందా? 1 మార్క్ అడిగితే ఆస్మాటిక్ ప్రెషర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాస్తే సరిపోతుంది. ఒకవేళ 2 మార్క్స్ అడిగితే కనుక ఇది కూడా రాయాల్సి ఉంటుంది. పై ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ. సి అనేది మొలారిటీకి యూజువల్గా క్యాపిటల్ ఏం యూజ్ చేస్తాం, దాని బదులు ఇక్కడ ఇన్స్టెంట్గా సి అనేది యూజ్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, అండ్ సి ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాస్ మొలారిటీ ఆఫ్ సొల్యూట్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో ఫైనల్ కన్క్లూజన్ ఏం రాస్తామంటే లాస్ట్కి పై ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఆర్టీ డివైడెడ్ బై మొలారిటీ సొల్యూట్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో ఇక్కడ దాకా రాస్తే 2 మార్క్స్ సరిపోతుంది. సో రివర్స్ ఆస్మోసిస్ డెఫినేషన్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తాను. నెక్స్ట్ టైం లేదు కాబట్టి లాస్ట్ చెప్తాను. ఏంటంటే ఇది ఒక డైరెక్ట్ సొల్యూషన్ అనుకోండి, ఇది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్.
మనకేం తెలుసు ఆస్మోసిస్ అంటే లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్ వెళ్ళడం సాల్వెంట్ పార్టికల్స్, అవునా? అలా కాకుండా కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి డైరెక్ట్ సొల్యూషన్లోకి తేవడమే రివర్స్ ఆస్మోసిస్. అది ఎలా తెస్తామంటే ఇప్పుడు మనం ప్రివెంట్ చేస్తున్నాం ఏంటి, సాల్వెంట్ పార్టికల్స్ రాకుండా ఉండడం కోసం సమ్వాట్ ఒక ప్రెషర్ ఇస్తున్నాం. ఆ ప్రెషర్ని మనం ఆస్మాటిక్ ప్రెషర్ అన్నాం. సో అంతగా ఆస్మాటిక్ ప్రెషర్ కంటే మించిస్తే ఏమవుతుంది, సో ఆస్మాటిక్ ప్రెషర్స్ కంటే మించి ఇచ్చేస్తే హై ప్రెషర్ ఇస్తే ఏమవుతుందంటే ఇందులో ఉన్న సాల్వెంట్ పార్టికల్స్ ఇందులో ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఉన్న ప్యూర్ సాల్వెంట్ పార్టికల్స్ ఇందులో ట్రావెల్ అవ్వడం జరుగుతాయి. అప్పుడు దాని ద్వారా ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ప్యూర్ సాల్వెంట్స్ అనేవి వస్తుంది. ఇటు నుంచి హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి డైరెక్ట్ సొల్యూషన్ వైపు ప్యూర్ సాల్వెంట్ పార్టికల్స్ వస్తున్నాయి త్రూ సెమీ పర్మనెంట్ మెంబ్రేన్. వై? బికాస్ ఆఫ్ for giving while giving high pressure to the concentrated solution through a pipe or anything. సో ఇలాగే మనకి వాటర్ ప్యూరిఫై కూడా ఇలాగే జరుగుతుంది. సో సీ వాటర్ తీసుకొని దానికి హై ప్రెషర్ ఇచ్చేస్తే ప్యూర్ సాల్వెంట్ పార్టికల్స్ అన్ని కూడా సెమీ పర్మనెంట్ మెంబ్రేన్ ద్వారా డైరెక్ట్ సొల్యూషన్ వైపు వచ్చేసి ఇక్కడ అంతా కూడా ప్యూరిఫై అయిపోతుంది అనమాట. సో ఇదే కాన్సెప్ట్ మీద మనకి ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. సో ఇది కాన్సెప్ట్ అనమాట రివర్స్ ఆస్మోసిస్లో. అర్థమైంది ఏమైనా? సో ఇది ఐసోటోనిక్ సొల్యూషన్స్. సో సొల్యూషన్స్లో మనం ఆస్మాటిక్ ప్రెషర్లో మాట్లాడుకుంటే బేస్డ్ ఆన్ ఆస్మాటిక్ ప్రెషర్ సొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. ఆ టైప్స్ ఏంటంటే ఒకటి ఐసోటోనిక్ సొల్యూషన్, ఇంకోటి హైపర్టోనిక్ సొల్యూషన్, ఇంకోటి హైపోటోనిక్ సొల్యూషన్. సో ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే ఏంటంటే డిఫరెంట్ సొల్యూషన్స్ హ్యావింగ్ ఈక్వల్ ఆస్మాటిక్ ప్రెషర్ అట్ ఏ గివెన్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ ఐసోటోనిక్ సొల్యూషన్ అంటారు. ఇప్పుడు డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదొక సొల్యూషన్, సమ్వాట్ ఇదొక సొల్యూషన్, ఇదొక సొల్యూషన్. ఏంటంట దీనికి ఆస్మాటిక్ ప్రెషర్ ఈక్వల్గా ఉన్నాయంట. దీనికి ఎంత ఉందో దీనికి కూడా అంతే ఉందంట, సేమ్ ఉందంట. ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ద బోత్ సొల్యూషన్స్ హ్యావింగ్ ద సేమ్. అండ్ హియర్ ఏం జరుగుతుందంటే వీటిని మనం ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. ఐసో మీన్స్ ఏంటంటే సిమిలర్, అవునా? ఐసోటోనిక్ సొల్యూషన్స్ ఇవి సిమిలర్ కదా, ఎందుకంటే వీటి రెండింటికి ఆస్మాటిక్ ప్రెషర్ సేమ్ ఉంది. సో ఏమవుతుంది, సాల్వెంట్ పార్టికల్స్ ఇందులో నుంచి ఇందులోకి వెళ్ళవు, ఇందులో నుంచి ఇందులోకి వెళ్ళవు. ఒకవేళ వెళ్తే కనుక ఇప్పుడు ఇందులో నుంచి ఎన్ని అయితే వెళ్ళాయో అట్ ద సేమ్ టైం అందులో నుంచి కూడా ఇందులోకి అన్ని పార్టికల్స్ వస్తాయి, సాల్వెంట్ పార్టికల్స్. అర్థమైందా? సో ఎఫెక్ట్ ఏం చూపించదు. ఇది ఐసోటోనిక్. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా? నెక్స్ట్ హైపర్టోనిక్ గురించి మాట్లాడితే హైపర్టోనిక్ మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తాను. ఇప్పుడు హైపర్టోనిక్ అంటే ఏంటో చెప్పేస్తాను ఇక్కడ. సో హైపర్టోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక సొల్యూషన్ తీసుకున్నారు, ఇదొక డైరెక్ట్ సొల్యూషన్, ఇదొక సొల్యూషన్. డైరెక్ట్ సొల్యూషన్ కాకపోవచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎందుకంటే ప్రెషర్ ఇస్తున్నాం కదా. సొల్యూషన్ ఇస్తే ఆస్మాటిక్ ప్రెషర్ కంటే నువ్వు ఎక్కువ ప్రెషర్ ఇస్తే, అర్థమైందా? ఆస్మాటిక్ ప్రెషర్ కంటే నువ్వు ఎక్కువ ప్రెషర్ ఇస్తే ఏమవుతుంది, సాల్వెంట్ పార్టికల్స్ ఇందులో నుంచి ఇందులోకి వెళ్ళిపోతాయి మెంబ్రేన్ ద్వారా, అవునా? ఇందులో నుంచి ఇందులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అలాంటి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ని మనం ఏమంటామంటే హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం. సో అలాంటి సొల్యూషన్ హైపర్టోనిక్ సొల్యూషన్స్ అంటాం. ఎందుకంటే దీనిలో దీనికి ప్రెషర్ ఎక్కువ ఇస్తున్నాం ఆస్మాటిక్ ప్రెషర్ కంటే. సో అందువల్ల ఇందులో ఉన్న పార్టికల్స్ ఇందులోకి ట్రావెల్ అవుతున్నాయి మెంబ్రేన్ ద్వారా. సో అలాంటి సొల్యూషన్ హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం. సో అదే మీనింగ్ వస్తుంది. చూడండి ఒకసారి చదువుతాను. ఏ సొల్యూషన్ హ్యావింగ్ ఆస్మాటిక్ ప్రెషర్ హయ్యర్ దెన్ అనదర్. సో ఒక సొల్యూషన్కి ఆస్మాటిక్ ప్రెషర్ ఉంది, దీంతో పోలిస్తే దీనికి ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్కువ ఉంది. ఓకేనా? దీనికి ఆస్మాటిక్ ప్రెషర్ 5 అనుకుంటే దీనికి ఆస్మాటిక్ ప్రెషర్ 2 ఉంది అనుకోండి. ఓకేనా? అలా దీనికి ప్రెషర్ ఎక్కువ ఉంది. అలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ సొల్యూషన్ని మనం హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం. అట్ ద సేమ్ టైం హైపోటోనిక్ సొల్యూషన్ కూడా ఇక్కడే మనకు వస్తుంది. అట్ ద సేమ్ టైం కంపేర్డ్ టు ద అదర్ సొల్యూషన్, ఈ సొల్యూషన్కి ఏంటి, ప్రెషర్ తక్కువ ఉంది, ఆస్మాటిక్ ప్రెషర్ తక్కువ ఉంది. సో ఆస్మాటిక్ ప్రెషర్ తక్కువ ఉన్న సొల్యూషన్కి వేరేదంతా పోలిస్తే ఆస్మాటిక్ ప్రెషర్ తక్కువ ఉన్న సొల్యూషన్కి మనం ఏమంటామంటే హైపోటోనిక్ సొల్యూషన్ అంటాం. అర్థమైందా? ఇక్కడే మీకు రెండు మీనింగ్స్ వచ్చేస్తాయి. సో ఆస్మాటిక్ ప్రెషర్ మిగిలిన సొల్యూషన్స్తో పోలిస్తే దానికి ఈ సొల్యూషన్కి ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ సొల్యూషన్ని హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం. అలా కాకుండా ఈ సొల్యూషన్తో పోలిస్తే దీనికి ఆస్మాటిక్ ప్రెషర్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఈ సొల్యూషన్ని మనం హైపోటోనిక్ సొల్యూషన్ అంటాం. సో ఇది 3 types ఆఫ్ ద ఆస్మాటిక్ ప్రెషర్ సొల్యూషన్స్. నెక్స్ట్ ఇంకా చిన్న నోట్ పాయింట్ చెప్తాను వినండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాం, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఐసోటోనిక్ సొల్యూషన్కి. అదేంటో డిస్కస్ చేద్దాం. 0.9% NaCl సొల్యూషన్ ఈజ్ ఐసోటోనిక్ విత్ హ్యూమన్ బాడీ అంట. హ్యూమన్ బ్లడ్ అంట. సో
0.9% NaCl తీసుకుంటే ఎఫెక్ట్ ఏం చూపించదు హ్యూమన్ బ్లడ్లో. అదే అలా కాకుండా సపోజ్ నువ్వు 0.9 కంటే గ్రేటర్ దెన్ 0.9కి తీసుకుంటే NaCl సొల్యూషన్, అప్పుడేం జరుగుతుంది? నీకు గ్రేటర్ దెన్ 0.9 అంటే ఇక్కడ మనం 0.9 అనేది ఎలా తీసుకుంటున్నాం? ఆస్మాటిక్ ప్రెజర్గా తీసుకుంటున్నాం. ఒకవేళ ఆస్మాటిక్ ప్రెజర్ ఆఫ్ ద NaCl ఈజ్ గ్రేటర్ దెన్ 0.9, అప్పుడేమవుతుంది? ఇది ఒక బ్లడ్ సెల్ అనుకోండి, దీని చుట్టూతా ఏమున్నాయి? NaCl ఉంది. NaCl ఉంది, అప్పుడేం జరుగుతుంది? 0.9% అంటున్నాడు. ఇంతకుముందు ఏంటి? 0.9% రెండింటికి ఈక్వల్ ఉంది. అప్పుడేం జరుగుతుంది? ఏం ఎఫెక్ట్ కాదు బ్లడ్ సెల్, దాని ద్వారా ఏది ఎఫెక్ట్ కాదు బ్లడ్ అనేది. ఇది బ్లడ్ సెల్, ఇది బ్లడ్ సెల్. ఓకే, ఇదేంటంటే NaCl పార్టికల్స్ అనుకోండి, NaCl పార్టికల్స్. ఓకే, NaCl సొల్యూషన్ లేదంటే పార్టికల్స్. NaCl సొల్యూషన్ 0.9 ఉన్న దగ్గర రెండింటి దగ్గర ఎక్స్చేంజింగ్ ఈక్వల్గా జరుగుతుంది. ఒకవేళ జరిగితే ఈక్వల్గా జరుగుతుంది, లేకపోతే ఎక్స్చేంజింగ్ ఉంటుంది. ఎందుకంటే రెండింటికి ఆస్మాటిక్ ప్రెజర్ సేమ్ ఉంది. అలా కాకుండా దీనికి ఎక్కువ ఆస్మాటిక్ ప్రెజర్ ఉంది. ఇక్కడ సేమ్ ఇదే కండిషన్ వస్తుంది కదా. అంటే ఇక్కడ ఇది NaClగా భావించండి, ఇది మీరు బ్లడ్ సెల్గా భావిస్తే దీనికి ఎక్కువ ఆస్మాటిక్ ప్రెజర్ ఉంది. దీనికి ఉన్నదే 0.9, దీనికి ఎంత ఉంది? గ్రేటర్ దెన్ 0.9 ఉంది. ఓకేనా? సో దీనికి ఎక్కువ ఆస్మాటిక్ ప్రెజర్ ఉంది కాబట్టి ఇటు నుంచి ఇటు వెళ్ళడమే కదా కాన్సెప్ట్. సో ఇటు నుంచి ఇటు వెళ్తుంది. ఎలా వెళ్తుంది? బ్లడ్లోకి ఎలా వెళ్తుంది? త్రూ ద బ్లడ్ సెల్ మెమ్బ్రేన్. బ్లడ్ సెల్కి కూడా ఒక మెమ్బ్రేన్ ఉంటుంది కదా, ఆ మెమ్బ్రేన్ ద్వారా, ఇది ఒక మెమ్బ్రేన్ అనుకుంటే బ్లడ్ సెల్కి సెల్ మెమ్బ్రేన్ ద్వారా, ఓకేనా, దానికి సెల్ మెమ్బ్రేన్ ద్వారా పార్టికల్స్ NaCl సొల్యూషన్ పార్టికల్స్ అనేవి దీనిలోకి వెళ్తాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే బ్లడ్ సెల్ అనేది స్వెల్ అవుతుంది. అవునా? అలా జరగకూడదు. అలా జరిగితే ఏమవుతుందంటే దాన్ని హీమోలైసిస్ అంటారు. అదే నెంబర్ పేరు. దీన్ని ఈ ఎఫెక్ట్ ఒకవేళ ఇలా జరిగితే కనుక హీమోలైసిస్ అంటాము. ఎందుకు జరుగుతుందంటే గ్రేటర్ దాన్ 0.9 NaCl సొల్యూషన్ అంటే సాల్వెంట్ పార్టికల్స్ బ్లడ్లోకి వెళ్ళిపోతే దానివల్ల బ్లడ్ అనేది స్వెల్ అవుతుంది, బ్లడ్ సెల్ అనేది స్వెల్ అవుతుంది. సో ఇదనమాట, ఇది ఒక కేస్ వన్ తీసుకుంటే. నెక్స్ట్ వన్ ఏంటి? ఇప్పుడు సేమ్ ఉన్న కండిషన్ తీసుకున్నాం, సేమ్ లేని కండిషన్ తీసుకున్నాం. ఇప్పుడు NaCl కంటే బ్లడ్ సెల్కి ఎక్కువ ఉంటాయి, ఏమవుతుంది? ఆస్మాటిక్ టెంపరేచర్. ఇప్పుడు ఇక్కడ రివర్స్ అయిపోయింది. దీనికి 0.9 ఉంది, దీనికి బ్లడ్ సెల్కి గ్రేటర్ దాన్ 0.9 ఉంది. అప్పుడేం జరుగుతుంది? మనకు తెలుసు కాన్సెప్ట్ ఏంటి? దేనికి ఎక్కువ ఆస్మాటిక్ ప్రెజర్ ఉంటే దాని నుంచి ఇటువైపు వెళ్తుంది. అవునా? సో పార్టికల్స్ అనేవి బ్లడ్ సెల్ నుంచి దీనికి వెళ్తుంది. సో బ్లడ్ సెల్ ఉన్న పార్టికల్స్ NaCl సొల్యూషన్ వైపు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? ష్రింక్ అవుతుంది. ష్రింక్ అవడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఒక బెలూన్ బాగా వదిలేరు, దానికి బాగా గ్యాస్ నిండింది, అప్పుడు కొంచెం కొంచెంగా వదిలేండి, ష్రింక్ అవుతుంది కదా, సైజ్ తగ్గుతూ వస్తుంది కదా. అలాంటిది ష్రింకింగ్ ఇక్కడ కూడా జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అలాంటి సిచ్యువేషన్ మనం ఏమంటామంటే ప్లాస్మోలైసిస్. సో మీకు స్క్రీన్ మీద ప్లే చేసిన అందులో మీరు చూసుకోవచ్చు. అది ప్లాస్మోసిస్ అంటాం. ఎందుకు? అక్కడ బ్లడ్ సెల్ అనేది ఏమవుతుంది? shrinks the blood cell. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? స్వెల్లింగ్ ఆఫ్ బ్లడ్ సెల్. ఓకేనా? ఇది కాన్సెప్ట్. సో ఇక్కడతో సొల్యూషన్ టాపిక్స్ అనేది అన్నీ నేను మోస్ట్గా అన్నీ కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. సో సొల్యూషన్స్ టాపిక్స్, మెయిన్ టాపిక్స్ అన్నీ ఇవే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.